Jungle. Audio Jungle. అయ్యగారు అన్నయ్య గారికి వినబడి సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క మహాకనికరం బట్టి కృపను బట్టి మనం దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఒక మంచి చర్చి కట్టుకోవటానికి దేవుడు కృప ఇచ్చాడు. అందుకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా మరి సహాయం చేసిన వారందరినీ దేవుడు దీవించాలి. హల్లెలూయా. మరి ఇక్కడ నేను లేకపోయినా మా స్థానంలో అననయ్య గారు బరువు బాధ్యతలు వహించి మరి మెటీరియల్ కొనటంలో కానీ మరి పని చేపట్టడంలో కానీ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. దేవుడు వారు దీవించిన గాక. వారికి ఒక కోరిక ఉన్నది, దేవుడు ఆ కోరిక నెరవేర్చిన గాక. అలాగే దేవుడు మనం కోరుకున్న కోరికలన్నీ అన్ని జనులుగా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఉన్న కళలన్నీ కూడా నెరవేరుస్తాడు. చిన్నప్పుడు కన్న కళలు కూడా నెరవేరుస్తాడు. నాకైతే నెరవేర్చింది. చిన్నప్పటి నుంచి నేను అనుకున్నా అంతకంటే ఎక్కువ చేసిండు దేవుడు. హల్లెలూయా. ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం తర్వాత ఒక చిన్న కారు కొనుక్కున్నాం. ఎప్పుడో దేవుని నమ్ముకున్నాక నెరవేరినాయి. కానీ మరి దేవుని నమ్మకం ముందు మరి ఎంతో సంపాదించిన కానీ చనిపోయిన సంచలేసినట్టు వెళ్ళిపోయాను. బైబిల్లో రాసింది, పనివారు కష్టం చేసి సంపాదించిన డబ్బు చనిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నదని రాస్తున్నారు. రోజుకు 10,000 రూపాయలు సంపాదించే వ్యాపారంలో నుండి దేవుని దగ్గరికి వచ్చాను. కానీ దేవుని దగ్గరికి వచ్చినాక దాదాపు ఒక 4 సంవత్సరాల వరకు నెలకు 200 రూపాయలు కూడా రాలే. నెలకు 200 రూపాయలు కూడా రాలే. ఇలాగే ఆదివారం మొట్టమొదటి పెట్టిన కొడుకలు అందరిచ్చిన కానుకలు 8 రూపాయలు అందరిచ్చినాయి. మొత్తం 2 పైసల బిల్లలు, 3 పైసల బిల్లలు, 5 పైసల బిల్లలు, 10 పైసల బిల్లలు, అవి కూడా రాత్రండి. మళ్ళా వేరే కూడా వింటున్నారా? అది ఎవ్వరికి అన్నోడు చెప్పలే. మీరు అందరు కలిసి 5 రూపాయలు ఇస్తే మీరు ఎట్లా బతకాలనుకున్నారు అనలేదు. దేవుడు మొట్టమొదటి మనుషుల్ని పరీక్షిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. ఈ 3 పనులు చేసిన తర్వాతనే దేవుడు వారికి న్యాయం తీరుస్తాడు. ఈ 3 పనులు చేసినప్పుడు నీ స్థితి ఎంత, నీ మనసులో ఏమనుకుంటున్నది కూడా చూస్తాడు. మనుషులు అబ్రాము
ఒక 7-8 సంవత్సరాలు చూద్దాం, పిల్లలు పుడతారో పుట్టరో, లేకపోతే మన దారి మనకు లేదా అనుకున్నాడు. అట్లా అనుకున్న రోజులు 8 సంవత్సరాలకు సంతానం ఇవ్వలేదు. ఇంకేమి ఇస్తాడు, ఇయ్యాడు అనుకున్నాడు. అప్పుడు ఏంటి ఏమనుకున్నావు, ఇంకేమి ఇస్తాడు, ఇయ్యడా? ఈ దమస్కు ఎలియాజరే నీ ఆస్తికర్త అవుతాడా, నీకు వారసుడా? ఎవరు చెప్పింది అని? మనకు సైతాన్ చెప్తే తెలుసా మీకు? సైతాను ఎదురుగా కనబడి యేసుకు ఎదురుగా ఉన్నట్టు కనబడితే ఏ క్రైస్తవుడు పాపం చేయడు తెలుసా? ఇప్పుడు ఇక్కడ సైతాన్ కనబడి మన సినిమా అన్నది అన్నదనుకో, పోతారా మీరు? కానీ మీరు లోపల ప్రేరేపణ ఇస్తే పోతారు, లేకపోతే దోస్తు పిలిస్తే పోతారు, లేకపోతే అక్క పిలిస్తే పోతారు, చెల్లె పిలిస్తే పోతారు, బావ పిలిస్తే పోయేటోళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి, బావ పిలిస్తే పోయేటోళ్ళు కూడా ఉన్నారు. అదేదో యూట్యూబ్లో వచ్చింది, ఏమండి మీ పక్క ఆమెతోటి సినిమా పోయినట్టు కదండి. నేను పోలేదే, ఆమె నన్ను తీసుకుపోయింది. అట్లయితే పర్వాలేదు. సైతాన్ ఏం చేస్తాడంటే, అబ్బా క్రైస్తవుల రోజులకు తెలియకల్లో అవుతున్నారు, వీళ్ళని ప్రేమతోటి వలన పడేయాలి. చెప్పండి, దేనితోటి? ప్రేమతోటి వలన పడేయాలి. ప్రేమగా మాట్లాడితే మీరు ఏ పనైనా చేస్తారు. అదే కోపంగా చెప్తే అస్సలే చేయరు. అది ప్రేమతోనే కీడు చేస్తారు తెలుసా. కనుక దయచేసి మీరు అది కనిపెట్టాలి. అది కనిపెట్టకపోతే వస్తుందే తెలుసా. వింటున్నారా? బావా నువ్వు కనుక ఇవాళ బీరు తాగకపోతే నా మీద ఒట్టే. ఇవాళ మీ అందరం పండగ చేసుకున్నాను, నువ్వు ఒక్కనే క్రైస్తవ బావ, అందరు హిందూ బావలే. నువ్వు కనుక ఇవాళ బీరు తాగకపోతే నా మీద ఒట్టే అంటే చల్లబడి తాగేటోళ్ళు ఉన్నారు తెలుసా. బావా తాగితే తాగు, కానీ ప్రార్థన చేసుకుని తాగు, ఏం కాదు అంటే కూడా తాగేటోళ్ళు ఉన్నారు. ప్రార్థన చేసుకోండి చాలు, వాళ్ళకి తలసేది దొరికినట్టే అనమాట అని తాగే వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథం నుంచి 15వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టదాలని ఇత్తడి ప్రకారంగా నేను నియమించదను, నన్ను రక్షించుటకును నన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును, కనుక వారు నీ మీద యుద్ధము చేదురుగా నేను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మా తండ్రి, ఈ మందిరం స్థలం లక్ష్మణ్ గారు, విజయమ్మ గారు నాయన వారు హృదయపూర్వకంగా ఇచ్చారు. మరి ఇప్పటి వరకు మహాకనికరం చేత ఆలస్యమ్మ గారు ఇచ్చిన మొట్టమొదటి కానుక 5,000తో గత మందిరం నిర్మాణం చేసుకున్నాం. దాన్ని బట్టి ఇప్పటి వరకు గత 25 సంవత్సరాల పైగా నడుచుకుంటూ వచ్చాం. కానీ మహాకనికరించిన కృపచేత నీ భక్తులు కొందరు ఇచ్చిన కానుకను బట్టి దేవా ఈరోజు ఇక్కడ ఎంత మంచి స్థిరమైన మందిరం నిర్మించుకోవటానికి సహకరించిన వారందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎండ వచ్చినా వాన వచ్చినా మాకు ఇబ్బంది ఏమీ లేకున్నట్లు మీ కటాక్షం ఇచ్చారు. ఇంకా ఎన్నెన్నో పనులు ఉన్నాయి. మరి వెనక రోమేష్ పాస్టర్ గారి విషయంలోనూ, మరి ఇది భవిష్యత్తు కాలంలో మాకు చిన్న ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకు కానీ రకరకాలుగా వాడబట్టడానికి కిందది నిర్ణయించుకున్నాం. పైన కూడా మరుసటి సంవత్సరం వరకు మంచి మందిరం పైన కూడా ఉచితమైతే స్లాబ్ వేయటానికి సహాయం చేయండి. మరి మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఎంతో సహకరించి, గ్రామ పంచాయతీ వాళ్ళు ఎంతో సహకరించి పర్మిషన్ విషయంలో 30 సంవత్సరాల చర్చ్ మాకు తెలుసు కదా, దానికి పర్మిషన్ అవసరం లేదు అని చెప్పడం మాత్రమే కాదు, దేవా మాకు ఎంతో సహకరించారు. ఇప్పటి వరకు కరెంటు వారు సహకరించారు. ఓవర్ విషయంలో అననీయ గారు, మందిర నిర్మాణ విషయంలో అందరే మరి నాయన అననీయ గారు, ఇంకా ఎంతోమంది ఆయా ప్రాంతాల నుంచి వచ్చి కూడా, రాజు గారు వరంగల్ నుంచి వచ్చి కూడా నిర్మాణ విషయంలో ఇంకా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు సహకరించారు. వారు సహకరించి వారి కష్టార్జితాన్ని అర్పించిన వారందరిని బట్టి, వారి డబ్బును అర్పించిన వారందరిని బట్టి
కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నా నామమున మీకు ఎవరికి గిన్నెడు మంచినిస్తే ప్రతిఫలం పోగొట్టుకోనున్నాం, వారికి నిశ్చయముగా ప్రతిఫలం దయచేయండి. గిన్నెడు మంచుల కంటే అంత ఎక్కువ సహాయం చేశారు, అందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మరి ఎంతోమంది డబ్బు సహాయం కూడా చేశారు, మరి రకాల కష్టార్జితాన్ని కూడా వినియోగించారు. ఇంకా ఎన్నో పనులున్నాయి భవిష్యత్తు కాలంలో. ఇంకృప తోడుగా ఉంచండి. ఎందుకనన్నా ఇరుగు పొరుగు వారే చెప్తున్నారు, ఈ వైపు నుంచి కొంత, ఆ వైపు నుంచి కొంత, ముందు నుంచి కొంత ఈ చర్చ స్థలాన్ని ఇట్లా దౌర్జన్యం చేశారంటున్నారు. మేము వాళ్ళని ఎవరిని ఏమంటం లేదు. కనుక భూమి దాని సంపూర్ణత యెహోవావే అని రాయబడింది. యెహోవా మీ కటాక్షం మా మీద ఉంచండి. మీ చిత్తమైతే ముందు భవిష్యత్తు కాలం ఎలా జరగాలనో అలా జరిగించండి, సహాయించండి. మేము ఎవరితో గొడవపడద్దు. సమాధానానికి కర్తగా, నల్లరి కర్త కాదు. నేనైతే కొన్న స్థలాలే విడిచిపెట్టాను, మీకు తెలుసు. ఇలాగ మందిర స్థలాలు 230 గజాలు ఒకటి, 120 గజాలు ఒకటి విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిన సంగతి తెలుసు. అక్కడ నువ్వు తీర్పు తీర్చావు. మరి ఇక్కడ కూడా మాకు ఇబ్బంది కలిగేయాలని మరి ఎవరైతే తలస్తున్నారో వారిని మేము క్షమిస్తున్నాం. మీరే ఆ విషయంలో కార్యం జరిగించాం, సహాయించిన, కృప చూపించిన. ఇదిగా నాన్న మరి మేము తలపెట్టిన పై విషయంలో కానీ భవిష్యత్తులో మంచి దారి మాకు కావాలని కోరుకుంటున్నాం. మరి ఏ విధంగా మీరు దాన్ని సిద్ధపరుస్తారో మాకు తెలియదు. సహాయించమని, కృప చూపించమని, సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ మార్గంలో వదిలించమని, కరుణా కటాక్షం తోడుగా ఉంచమని, దయాదాక్షిణం తోడుగా ఉంచమని, వాత్సల్యత ప్రసన్నత తోడుగా ఉంచమని, మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మార్గంలో వదిలించమని, కృపగల దయగల హస్తం తోడుగా ఉంచమని, దీనాశ్రత నడిపించమని, సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వాక్యోపదేశానికి వెళుతున్నాం. ఇర్మీయా గ్రంథం నుంచి చదవబడిన వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. మీ కృప తోడుగా ఉంచు, సహాయించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇర్మీయా గ్రంథం నుంచి మనం 15వ అధ్యాయం 20 వచనం చదవడం. మీరే ఎవరైనా చదవండి ఒకసారి. 15:20. అప్పుడు నిన్ను తర్వాత ఈ మళ్ళీ మంచిగా అర్థం కావాలి, నువ్వు చదివితేనే అర్థమైపోవాలి. అప్పుడు నిన్ను ఈ ప్రజలను చెప్పండి. అప్పుడు నిన్ను మాత్రమే కాదు, మళ్ళీ ఈ ప్రజలను కూడా. సేవకుడు అనుకోండి, సేవకునికి అప్పగించిన ప్రజలను. కుటుంబ యజమాని అనుకోండి, కుటుంబ యజమానికి అప్పగించిన ప్రజలను. చదవండి. పడగొట్టజాలని. చూసినా, మనం కనుక ఇత్తడి ప్రాకారం అంటే ఏందో తెలుసా మీకు? కాంపౌండ్ వాల్. సింపుల్గా చెప్పాలంటే ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్ కాదు తెలుసా. ప్రాకారం మీద కూడా గుర్రాలు పరిగెత్తేటి. రాజుగారి ప్రాకారం ఉన్నదనుకో, కిలా, ఇప్పుడు వరంగల్ కిలా ఉన్నది తెలుసా మీకు? ఆ కిలా మీద కూడా రోడ్డు లాగుంటుంది అనమాట. ఇప్పుడు అక్కడక్కడ రోడ్లు చెరువు కట్ట మీద నుంచే పోతున్నాయి తెలుసా బస్సులు. ఇప్పుడు మనది లేదా ఇది? ఇక్కడ చెరువు కట్ట నుంచి అట్లా ప్రాకారం మీద నుంచి కూడా రాజులు ఒక వరంగల్ చుట్టూ పాత ఊరుగలు చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి. ప్రాకారాల మీద కూడా రోడ్డు ఉంటుంది అనమాట. ఇత్తడి ప్రాకారం అయితే దాన్ని పడగొట్టడం ఎవరి చేత కాదనమాట. ఇత్తడి ప్రాకారం, అగ్ని ప్రాకారం, చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండునని రాసి ఉంటుంది. జకర్యా 2:5 చదవండి. 2:5 జకర్యా 2:5. అగ్ని ప్రాకారం, ఇప్పుడు ఇత్తడి ప్రాకారం. చదవండి. నేను దాని చుట్టూ. అర్థమైంది ఎప్పుడు అంటే, ఇప్పుడు ఈ గుడి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు అగ్ని మండుతూనే ఉంటుంది అనమాట తన భక్తుల చుట్టూ. దాంట్లోకి మంత్రశక్తులు వస్తాయా, దయ్యాలు వస్తాయా, భూతాలు వస్తాయి? అస్సలే రావు తెలుసా. చాలామందికి యేసు యొక్క శక్తి అర్థం కావట్లే. అగ్ని ప్రాకారం తెలుసా, చుట్టూ అగ్ని గోడ లాంటి గోడ. ప్రాకారం అంటే గోడ అని చెప్పినగా,
అగ్నితో ఉంటుంది గోడ. లోపల కట్ట దయ్యం వస్తుందట. దయ్యం ఎందుకు వస్తుంది? దయ్యం రావడానికి కారణం ఉన్నది, ఎందుకు లేదు? అప్పుడప్పుడు కలెక్టర్లను కూడా దిశపోయి జైలు వేస్తున్నారు. అవునా? ఐఏఎస్ చదివిపించింది జైల్లో పెట్టడానికా మరి? పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది జైలు పోతుంది. తెలుసా మీకు? తెలుసా మీకంటే మాట్లాడింది నాకు తెలుసు. నువ్వు పోలీసు జైలు పోయింది తెలుసా? పోలీసులు కూడా జైలు పోతారు. ఎవరైనా పోతారు, ఎవరైనా పంపిస్తారు. లేదా భక్తులను కూడా జైలు వేసింది. జైలు వేస్తే ఏమైంది తెలుసా? వాటంతటా తలుపులు తెలుసుకుని బయటకు వచ్చింది తెలుసా? 16 మంది కావాలన్నారు జైలు వేస్తే. 16 మంది కావాలన్నారు. దేవదూత వచ్చింది, 16 మంది గాఢ నిద్ర పంపించింది. అక్కడ నిలబడింది, తలుపు దానంతట అదే తెలుసుకున్నది. అగ్ని ప్రాకారం, ఇత్తడి ప్రాకారం తెలుసా? నిన్ను, ఈ ప్రజలను చెప్పండి, నిన్ను నీకు అప్పగించిన ప్రజలు, కుటుంబమా, సంఘమా, సంస్థనా, ఇంకేదైనా సరే, నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని, చదవండి, ఇత్తడి ప్రాకారముగా నియమించదను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందను కనుక వారు యుద్ధం చేస్తారు. ఎందుకు చేయరు? యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినాక తెలుస్తుంది బలం ఎంత ఉన్నదో. యుద్ధం చేసినాక తెలుస్తుంది. జెలెన్స్కీ దగ్గర బలం ఎంత ఉన్నదో యుద్ధం చేసింది రష్యా, తెలిసింది అప్పుడు. వింటున్నారా? గొలియాత్ దగ్గర, దావీదు దగ్గర ఎంత బలం ఉన్నదో తెలిసింది గొలియాత్కి. పొట్టివాడికి ఎంతంత ఉన్నాడు, నేను కుక్కను అనుకున్నావా అన్నాడు. ఒడిశాలు తీసుకుని నా మీదకి వస్తున్నావు, ఒడిశాలు ఏం చేస్తుంది రా అన్నాడు. ఏం చేసింది తెలుసు కదా మరి. యుద్ధం యెహోవాది అన్నాడు. చెప్పండి. నిర్గమకాండం 14 చదవండి. దేవుడు మీ పక్షంగా యుద్ధం చేయాలంటే మీరు ఎలా ఉంటే దేవుడు చేస్తాడో చూడండి. అక్కడ 14 చూసిన మనం కాదు యుద్ధం చేసేది. అయితే ఎప్పుడు చేస్తాడు? చదవం. ఉత్తగా ఉంటేనే చేస్తాడు. నువ్వు నోరు తెరిస్తే చేయడు యుద్ధం. ఇక చేసుకోండి, మీరే యుద్ధం చేసుకోండి అంటాడు. వింటున్నారా? నోరు తెరిస్తేనా, ఉత్తగా ఉంటేనా? సైలెంట్గా ఉండాలి, యుద్ధం జరుగుతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ వాళ్ళు ఓడిపోతారు. ఏం చేయొద్దు, యుద్ధం చేయాలి. క్రైస్తవులు యుద్ధం చేయాలంటే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైన కత్తులు, కటార్లు మనకు అవసరం లేదు. లేయా చెప్పండి, కత్తులు, కటార్లు అవసరం లేదు. 10వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదవండి. మా యుద్ధోపకరణములు, కత్తులు అవసరం లేదు. యేసుప్రభువుడు కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే చచ్చిపోతాడు. దేవుని ఎదుట దుర్గమును పడదోయజాలినంత బలము గల దుర్గం అంటే తెలుసు కదా. ఇప్పుడు దుర్గం అంటే పెద్ద పెద్ద రాజుగారు కోటలను పడదోసేంత. ఎరుకో కోట కూడా పడిపోలేదా? నేను యుద్ధోపకరణాలు ఉపయోగించిందా? బ్లాస్టింగ్ చేసిందా? జేసీబీలు తెప్పించిందా? లేకపోతే అందరు గడ్డపరలు పట్టుకున్నారా? దేవుడు చెప్పినట్టు చేస్తుందారండి. నేనైతే 20-30 సంవత్సరాల నుంచి దేవుడు చెప్పినట్టు చేస్తున్నా. ఎక్కడ ఓడిపోదు ఇప్పటివరకు. నా జోలికి వచ్చిన వాళ్ళు ఓడిపోయాను. నేను ముందే అంట, నా జోలికి వస్తున్నట్టే వాళ్ళ పని అయిపోయిందంటే. వాళ్ళ పని అయిపోతే నా జోలికి వస్తారు. నా జోలికి వచ్చినట్టుగా వాళ్ళకి వచ్చింది మూడుకున్నదే అనుకుంటారు. నేనైతే మనసులో ఖచ్చితంగా అట్నే అవుతుంది. వింటున్నారా? నేను ఏం చేయను, సైలెంట్గా ఉంటా. ఉపాయాలు రికమెండేషన్ ఏం లేవు. సైలెంట్ అంతే. అనండి అందరు. సైలెంట్ అనటం కాదు, ఉండాలి. సైలెంట్
అంటే ఇంకా సైలెంట్గా ఉండాలంతే. ఇప్పుడు మనం నిర్గమకాండం 14 చదవలేదా? మీ పక్షాన యెహోవా యుద్ధం ఇచ్చారు, మీరు ఊరకే నిలిచిండి చూడవలెను. సముద్రం 2 పాయలైపోవటం, అవతలేపు రాజుగారు సైన్యాన్ని తీసుకొని వస్తుంటే ఆకాశం నుంచి మేఘాలు కిందికి దిగటం, ఉరుములు మెరుపులు శబ్దం రావటం, వాళ్ళకంతా కటిక చీకటవటం, వీళ్ళకంతా వెలుతురు అలాగే ఉండటం, వీళ్ళు సముద్రం అంతా దాటిపోవటం, వాళ్ళు నడి సముద్రంలోకి రావటం. మీరు కన్నారా చూడండి ఏమవుతుందో. ఈనాడు చూసిన ఐగుప్తుడు మరి ఇంకెన్నడు అని కూడా చెప్పాడు. మోషే ప్రవచనం చెప్పాడు. మీరు సైలెంట్గా ఉండండి. ఏందా సనుగుడు అందం కొనుగుడు, దేవుని శక్తి మనకు తెలదా? ఫరోని ఎట్లా ఓడించడమో, ఎట్లా ఫరోగా పోండి, ఉండొద్దు, ఒక్కరు ఉండొద్దు అసలు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అని, పోండి 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 పోండి, నా దగ్గర ఉండొద్దు నిలగట్లేదా? మన తర్వాత దేవుడే ఆయన హృదయం కట్టిన పరిచయం. క్రైస్తవులకు సరిగా మైండ్ పనిచేయదు. సైలెంట్గా ఉంటే మైండ్ పనిచేయడానికి, సైలెంట్గా ఉంటే మైండ్ పనిచేస్తుంది. మీరు తలకాయ ఉపయోగిస్తున్నానుకో పనిచేయదు. అది తెలివి తక్కువ లాగున్నారు. మీరు గెలవాలనుకుంటే అప్పుడే దేవుడు మీకు తోడుంటాడు. మీకు తెలివి కలవాలనుకుంటే ఓడిపోవటమే. తెలివి కలవాళ్ళు అనుకున్న క్రైస్తవులు అందరూ ఓడిపోతారు. తెలివి తక్కువ వాళ్ళు అనుకున్న క్రైస్తవులందరూ గెలుస్తారు. ఇది సత్యం. లేయా దానికి యుద్ధోపకరణాలు అవసరం లేదు, రికమెండేషన్ అవసరం లేదు, డబ్బు అయితే అసలే అవసరం లేదు. డబ్బుతోటి పనే లేదు అసలు. వింటున్నారా? ఇప్పుడు దేనితో పని లేదు, డబ్బుతోటి అస్సలే పని లేదు. కొంతమంది డబ్బు ఉంటే పనులు అయితే అస్సలే కావు. డబ్బు ఉంటే ఇప్పుడు ఓడిపోయింది ఎంతోమంది. డబ్బు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు ఓడిపోయింది. మరి దేవుని స్తోత్రం హల్లెలూయా. వింటున్నారా? అందుకొరకే మీరు నా మాట నమ్మండి, వినండి నా మాట. దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ నాకు రఘునాథ్ పాలెం దేవుడు చూపించండి. వచ్చిన స్థలం ఇచ్చే దాతలు లేరా? ఇక్కడ ఇయ్యలేదా స్థలం? ఇచ్చిందా? మందిరం కట్టడానికి సాయం చేసే దాతలు లేరా? ఇయ్యలేదా సాయం? చేయలేదా? మరి మీరెందుకు వారు చూపించిన కాడికి? మాకు ముందే స్థలం ఇస్తారంటే పోతాం. మాకు ముందే మందిరం కావాల్సిన పైసలన్నీ చెక్కులు ఇస్తారంటే పోతాం. దాన్ని విశ్వాసం అనరు, అవిశ్వాసం అంటారు. కనుక అయిపోయింది. ఇదన్నా నమ్మండి. ఏది? ఇప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగానే నియమించదను. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. గనుక వారు నీ మీద యుద్ధం చేదురు గాని నిన్ను జయింపకపోదురని సైన్యములకు అధిపతి యెహోవా. మరి నిన్ను జయించడం వాళ్ళకి అసాధ్యం, జరగని పని. కనుక దయచేసి నా మాట వినండి, అశ్రద్ధ చేయకండి. మీరు వాక్యం చెప్పినట్టు చేయండి అంతే. మేమైతే ఈ సంవత్సరంలో మీరే అశ్రద్ధ చేసి మేము నష్టపోతున్నారు. కానీ మేము నమ్మిన కానుంచి ఇప్పటి వరకు మేము చేసే బోధ అంతా దేవుని దగ్గర నుంచి, దేవుని సన్నిధి నుంచి వచ్చిన బోధ చేస్తున్నాం. కలిపి సరిపడి బోధలు చేయట్లేదు. చెప్పండి, ఏ బోధలు? కలిపి సరిపడి బోధలు చేయట్లేదు. ఒకటి కలపటంలో ఒకటి సరిపటంలే. దేవుడు ఇచ్చిన దానికి ఒకటి కలపట్లేదు, దేవుడు ఇచ్చిన దానికి ఒకటి తీసేయట్లేదు. ఎవరికి ఏ మాట చెప్పమంటే ఆ మాట చెప్తాను, ఏ టైంలో చెప్పమంటే ఆ టైంలో చెప్తాను, ఎక్కడ చెప్పమంటే అక్కడే చెప్తాను. ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా చెప్పాలి, చర్చలు ఉన్నప్పుడు ఎట్లా చెప్పాలో అట్లనే చెప్తాను. మనసు పెట్టి అనుసరించి నడిచిన వాళ్ళు బయటపడుతున్నారు. లైట్గా తీసుకున్న వాళ్ళు దేవుడు కూడా వాళ్ళని కూడా లైట్గానే తీసుకుంటాడు. సీరియస్గా తీసుకున్న వాళ్ళు బయటపడుతున్నారు, సీరియస్గా తీసుకుని వాళ్ళు నష్టపోతున్నారు. అంత నష్టం, సమయం వ్యర్థం చేసుకుంటున్నారు. ఇంకా ఎన్నెన్నో కాలాన్ని మాత్రమే కాదు, ఇంకెన్నెన్నో రీతిలో నష్టపోతున్నారు. మనం నష్టపోతుంటే నిన్ను బట్టి ఎవరు నమ్ముతారు దేవుణ్ణి? ఇక నువ్వు బాగుపడ్డావు కానీ మాకు చెప్తా ఉంటారు, అయిపోతారు. కనుక దయచేసి అలా చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది. హల్లెలూయా.
దేవుడు మిమ్మల్ని ఎంత గొప్ప స్థానంలోకి తీసుకొచ్చిందంటే, ఇప్పుడు చూడండి మోషే భక్తుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అసలు ఎన్ని అద్భుతాలు చేసిండు. 10 రకాల అద్భుతాలు చేసిండు. ఫరో సైన్యాన్ని సముద్రంలో జల సమాధి చేశాడు. మళ్ళీ ఒక్కరు కూడా మళ్ళీ లేచి ఈత కొట్టుకుంటూ బయటకు రాలేదు తెలుసా. ఒక్కసారి అట్లా ఎత్తు గోడబెట్టి తాడి చెట్టు ఎత్తు గోడబెట్టిన నీళ్లు ఇటు నుంచి ఒక్కసారి మధ్యకు వచ్చిన ఒక్కసారి మీద పడ్డాయి. ఇంకేం బతుకుతారు అసలు. ఊపిరాడక గుర్రాలు రథాలు ఏమేమి మొత్తం అల్లకల్లోలం అయిపోయినాయి. ఒక్క మనిషి కూడా బతికి పెట్టమలేదు. దేవుని దగ్గర అంత ఉపాయం ఉన్నది తెలుసా. కేవలం మనం దేవుని ఆలోచించక నడవకనే, దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడు చెప్పినట్టు వెనకనే మనం నష్టపోయేది. నేనైతే దేవుని నమ్ముకున్న కాంచి అసలు ఎప్పుడు కూడా ఇంత నష్టం అనేది జరగదు. అంతకుముందు 36 సంవత్సరాలు అంత నష్టమే. అసలు దేవుని ఆజ్ఞలు గైకొనటం వల్ల ఎంత లాభం అని సామెతలు 13:13 చెప్తున్నది. ఆజ్ఞను తిరస్కరించడం అందువల్ల శిక్షనందును, ఆజ్ఞ విషయమే భయభక్తులు గలవాడు లాభము పొందునని రాస్తుంది. చదవండి. ఆజ్ఞను తిరస్కరించవాడు అందువలన శిక్షనందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభమే. అసలు దేవుడు నమ్మితే అంత లాభమే జరుగుతుంది తెలుసా. దేవుని ఆజ్ఞలు తిరస్కరించొద్దు, తోసివేయద్దు, తృణీకరించొద్దు, లైట్గా తీసుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. భయపడాలి. దేవుడు ఆజ్ఞాపించంటే ఖచ్చితంగా నీకు చేత కాకపోయినా చేయాలి. చేత కాకపోతే నాకు చేత కావట్లేదు, శక్తి ఇస్తే చేస్తా, బలం ఇస్తే చేస్తారు. ఇప్పుడు మాకు ఈ మందిరం నిర్మాణం మొదలుపెట్టేటప్పుడు ఇప్పుడు ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు కట్ట చేతులకు వచ్చినాక మొదలుపెట్టినాం. అంత కట్ట చేతులకు వచ్చినాక మొదలుపెట్టినాం. నువ్వు చొప్పుదన్న చర్చ చేసినాం తెలుసా. దగ్గర 60-70 లక్షలు అయింది. 60-70 లక్షలు చేతులు పెట్టుకొని పని మొదలుపెట్టాం. అసలే కాదు, దేవుని చేతులు పెట్టుకొని పని మొదలుపెట్టాం. చెప్పండి, ఎవరిని చేతులు పెట్టుకొని. ఆ చర్చి నిర్మాణం జరగకముందే దేవా మరి ఇక్కడ చర్చి నిర్మాణం చేస్తున్నా, నువ్వేం చెప్తావు అంటే నీ కోరికను సిద్ధింపజేస్తా, నీ ఆలోచన సఫలపరుస్తాడు అంతే. ఆ మాట తీసుకొని దేవుని దగ్గర నుంచి పని మొదలుపెట్టినప్పుడు 4-5 లక్షలే ఉండేది దగ్గర. కానీ ఏ రోజు ఆగకుండా పని మొత్తం అప్పటి వరకు కంప్లీట్గా జరిగింది. ఏ పనైనా మీరు ఇల్లు కట్టుకున్న ఏదైనా అన్నీ చేసుకోవచ్చు, కానీ దేవుడు ముందు పెట్టుకొని చేయాలి. అంతేగాని మనుషులు నమ్ముకొని చేశారు, నిండా మునుగుతారు. పునాది కన్నా అయిపోతుంది, గోడల కన్నా అయిపోతుంది. పునాది చేసి అమ్ముకుని లేరా? అయ్యో ఇటు చూడలేరు, ఒకసారి చూడండి. పునాది కట్టుకొని అమ్ముకున్న లేరా? పిట్టగోడలు పెట్టి లేపి అమ్మిన లేరా? స్లాబ్ దానికి గోడలు లేపి అమ్మిన లేరా? స్లాబ్ వేసుకున్నాక అమ్మిన లేరా? కట్టుకున్నాక 1-2 సంవత్సరాలకు అమ్ముకున్న లేరా? అంటే లోకాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉండకూడదు. యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళ దగ్గర అలాంటి పనులు జరగకూడదు. ఆయన వైపు తిరిగిన వారి పట్ల అలాంటి పని జరగకూడదు. ఏమైనా నీ దేవుడు ఏమంటారు అప్పుడు అంటే నువ్వేం చెప్తాం? నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నా తానుచుండగా నా కన్నీళ్ళు నాకు అన్నపానములు ఆయన అంటావా? 42వ కీర్తన రాసి ఉంటుంది, చూడండి. 2వ వచనం 3వ వచనం. నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నా తానుచుండగా. చదవండి. అన్నం అవసరం లేదు, వండుకోవటానికి నీళ్ళు అవసరం లేదు, తెచ్చుకోవటానికి. నీ కంట్లోనే ఉన్నాయి మొత్తం. అన్నం అదే ఇట్లా నాకు అంతే. ఒక్క సుక్క నాకితే సగం కడుపు నిండుతుంది. ఇటు ఒకసారి నాకు, ఈ కంట్లో ఇట్లా నాకు. దాంట్లో ఉప్పు కారం అన్నీ ఉంటాయి మొత్తం. మళ్ళీ ఉప్పు వేసుకొని వస్తాను నీళ్ళలో. దేవుని వైపు తిరగండి. ఎంత మంచి దేవుడు దొరికిండు.
నేనైతే ఎంత బాధపడ్డా, అయ్యో ఇంత సక్కని దేవుడు 10 ఏళ్ళ ముందే దొరుకు కదా, ఇంత పని అయిపోయా. ఆ ప్రభాకర్ గారు చెప్పలేదు, ఆ యేసురత్నం గారు చెప్పలేదు, ఆ ఆ ప్రకాశం గారు చెప్పలేదు, ఆ ప్రసాద్ సార్ చెప్పలేదు, పొట్టి ప్రసాద్ గారు చెప్పలేదు, ఆ సైన్స్ చెప్పే ప్రసాద్ సార్ చెప్పలేదు, ఇంగ్లీష్ చెప్పే సార్ చెప్పలేదు, వాడు జాన్ ఫెడ్రిక్ సుందర్ సింగ్ అటు వాడు కూడా చెప్పలేదు. పేర్లు, వాళ్ళ పేర్లు, మా మా క్లాస్మేట్స్ పేర్లు, మా టీచర్ల పేర్లు. ఇంత పని అయిపోయింది అయిపోయింది అనుకుంటే వెళ్ళాము, కానీ ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా పాటించాలి ఈ మార్గం. ఆయనే మార్గం, సత్యం, జీవం. ఎప్పుడు మనం మార్గంలో తప్పకూడదు, ఎప్పుడు మనం సత్యం నుంచి వెళ్ళకూడదు, సత్యాన్ని నమ్ముకోకూడదు, జీవాన్ని కలిగి ఉండాలి ఎప్పుడు. ఆయన మాటలోనే జీవం, మనుషుల మాటలో జీవం లేదు. వింటున్నారా? క్రైస్తవులు ఎందుకు బాగుపట్టలేదంటే మనుషుల మాటలు కూడా నమ్ముతారు, అందుకనే బాగుపట్టాలి. మీరు బాగుపడదలుచుకుంటే దేవుని మాటలే నమ్మండి. బైబిల్ అంతా దేవుని మాటలు కాదు, ఆత్మ ద్వారా పలకబడిన మాటలే దేవుని మాటలు. ఈ బైబిల్ అంతా దేవుని మాటలు అనుకుంటే పొరపాటే. ఇప్పుడు మీ ఇంట్లో పెసలు ఉన్నాయి, కందులు ఉన్నాయి, అన్ని అన్ని రకాల ధాన్యాలు ఉన్నాయి అనుకోండి, బస్తాకి ఎగబడి తింటారా మీరు? చెప్పండి మరి, అట్లా చెప్పండి. అవన్నీ కూడా ధాన్యం అనుకుంటే అది తింటారు అట్లా. దాన్ని ఏం చేయాలో అది చేసినాక, ఎట్లా చేయాలో అట్లా చేసినాక ఒక క్రమం, ఒక పద్ధతి ఉంటుంది. అట్లనే వాక్యాన్ని కూడా ఒక క్రమం, పద్ధతి ఉన్నది. ఏ వాక్యం ఎప్పుడు నడుచుకోవాలి, ఏ అనుసరించి నడుచుకోవాలి, ప్రేమ ఎప్పుడు చూపించాలి, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానికరం, ఈ 9 ఫలాలు. ఎక్కడ ప్రేమ చూపించాలి, ఎక్కడ దీర్ఘశాంతం, ఎక్కడ దయాలత్వం, ఎక్కడ మంచితనం, ఎక్కడ సాత్వికం, ఎక్కడ విశ్వాసం, ఎక్కడ ఆశానిగ్రహం. ఇవన్నీ రోజు మనం అట్లా అనుసరిస్తూ నడవాలి. ఎక్కడ దయ చూపించాలి, ఎక్కడ కనికరం చూపించాలి, ఎవరిని స్వస్థపరచాలి, ఎవరిని ఆదరించాలి, ఎవరిని ధైర్యపరచాలి, ఎవరిని బలపరచాలి, ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ చేయాలో అట్లా చేయాలి. అట్లా చూడండి, అట్లా చేయండి. నీ చదువులు, డిగ్రీలు, పీజీలు, గీజీలు, ఇంకేదో ఉండే కదా, గోల్డ్ మెడలిస్టులు ఎవరు పనికిరారు మన మీదకి. ఆ సినిమా యాక్టర్లు కూడా పనికిరారు. వాళ్ళు పనికొచ్చేటోళ్ళు అయితే వాళ్ళు ఊరు పెట్టుకుని వస్తారు. ఎంతమంది రావట్లేదు ఇప్పుడు చూడండి. మరి దేవుని స్తోత్రం, లేయా. నువ్వు చావాలన్నా చావనిగాడు దేవుడు మళ్ళీ, తెలుసా? ఎండిని తాగినాడు కూడా చావట్లేదు, కరెంటు పట్టుకున్నాను కూడా చావట్లేదు. తెలివి తక్కువ క్రైస్తవులు అట్లా చేస్తున్నారు. అందుకొరకే ద్వితీయోపదేశకాండం 32:13 ఈ మాట రాస్తుంది: భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించను, పొలముల పడ్డవానికి తినిపించను, కొండబండి నుండి తేనెను, చెక్కుముక్కరాతి బండు నూనెతడికి జొర్రించను, ఎక్కించనంటే మీకు అన్ని రకాల అనుభవాలు దేవుడు ఇచ్చేస్తున్నాడు. చదవండి మరొకసారి. భూమి అంటే సంఘం. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు సైన్యం ఒక సంఘంలాగా బయలుదేరింది. భూమి యొక్క ఉన్నత స్థలాలంటే దేవునితోటి సహాసం కలిగిన స్థలం. ఎవరయ్యా అంటే మోషే దేవునితోటి సహవాసం అనమాట. మోషే సహవాసం ఎవరితోటి అంటే, నా సేవకుడైన మోషే మీద తిరుగుబాటు మాటలు మాట్లాడడానికి మీకు భయం లేదా అని అహరోను, మిర్యాము, అన్న అవుతాడు, అక్క అవుతాడు, అక్క అవుతుంది, అన్న అవుతాడు, వాళ్ళిద్దరిని మోషే మీదనే సరుగుతారా, నా సేవకుని మీద సరగడానికి మీకు భయం లేదా అంటాడు. తెలుసా దేవుడు సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో ఆ మాటలు అంటాడు. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. ఇక్కడ భూమి యొక్క ఉన్నత స్థలముల వాడిని ఎక్కించను అని. వాడిని అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలందరినీ, ఆ 6 లక్షల మంది ప్రజలను. ఏంటి ఉన్నతమైన స్థలాలంటే? పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. మటన్ కావాలంటే, చికెన్ కావాలంటే, మనం పూరేడు పెట్టి ఎంత రుచి ఉంటే తెలుసా? పూరేడు తిన్నారు ఎప్పుడన్నా మీరు? తినలేదు ఎప్పుడు? ఈ పిట్టలలో అన్ని పిట్టల కంటే రుచి ఉంటుంది పూరేడు పిట్ట, తెలుసా? నేను వ్యవసాయం చేసిన
ఊరేడు పిట్టలు పట్టేటని అనమాట అట్లా. దాన్ని పట్టేది ఉంటుంది ఒకటి. రోజు పోయి షికారు చేసుకొచ్చినట్టే. అవి ఎక్కడెక్కడ వేయాలని ఎట్లా పట్టాలని అట్లా పట్టేవాడిని. రోజుకు 2, 3, 4, 5 ఒక్కోసారి మంద పడేది. 7 పడేటి దాంట్లో పట్టు తీసుకొచ్చి కాళ్ళు కట్టి రెక్కలు కట్టి దాచి ఇంకా 4, 5 అయినాక కోసి తినేటం. మస్తు టూస్ ఉంటుంది, బాగుంటుంది రుచి. కౌజు పిట్టలు తెలుసు కదా మీకు. దానికన్నా కొద్దిగా చిన్న సైజులు ఉంటాయి. దాంట్లో 3, 4 రకాలు ఉంటాయి పేర్లు కూడా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. భూమి యొక్క ఉన్నత స్థలమైన వాడిని ఎక్కించాను అంటే దేవుని దగ్గర నుంచి చూడండి, 40 సంవత్సరాలు వారు వ్యవసాయం చేయలేదు, ఉద్యోగాలు చేయలేదు, కూలికి పోలేదు, అడవిలో మళ్ళా వింటున్నారా? చెట్ల పనులు తినలేదు. ఎక్కడున్నా చెట్లు ఎక్కడున్నా ఏదైనా తోటనా చెట్ల పండు తినడానికి అంత శాపగ్రస్తమైన భూమి, శాపగ్రస్తమైన చెట్లు, శాపగ్రస్తమైన ముళ్ళ చెట్లు, పండ్ల చెట్లని ఏదైనా తోటలో ఆగిపోయినాయి. అంత భూమి అంతా గచ్చ పొదలు, ముళ్ళ పొదలు పుట్టించింది. 40 సంవత్సరాలు ఆదివారం గుడికి రమ్మంటే వీళ్ళకి పానం మీదకి వస్తుంది. కొంతమందికి అయితే వాళ్ళు 40 సంవత్సరాలు కూలికి పోలేదమ్మా, ఏ పని చేయలేదు తెలుసా. నేను ఒక ఆదివారం గుడికి పోకపోతే అయ్యగారు నాకు సువార్త చెప్పిన, ఏమయ్యా పనివారం రాలేదు, ఎటు పోయినావు అన్నాడు. ఇక నేను ఊరికి పోయినా. మరి ఊరిలోనే అక్కడన్నా గుడికి పోయినావా అన్నది. మన గుడి కాదు కదా. ఇది ఎక్కడ కథ, మన గుడి ఏంది. మళ్ళీ దీంట్లో కూడా కులాలు మతాలు పెట్టినాను. ఎక్కడ గుడి కనబడితే ఆ గుడి ఇవ్వాలి ఆదివారం, తెలుసా. మన గుడి గిన గుడి అనొద్దు. ఇది మా అయ్యగారి గుడి అయినా అని అనకూడదు, పోవాలంతే. లోపల పోయి నువ్వు చేసేది చేసుకో అన్నాడు. ఆ మాట అన్నలం చేసుకొని హృదయంలో ఒక ఆదివారం మద్రాసు పోవాల్సి వచ్చింది. అంత తమిళం, నాకేం తెలియదు. అయ్యగారు చెప్పిన మాట శివలికి వినపడ్డది. ఏ గుడి అయినా సరే పోవాలి అన్నాడు. నువ్వు పోయి కూర్చున్న దాంట్లో మీరు కూడా అట్నే చేయాలి. అంటున్నారా? మన గుడి కాదు కదా అని. మన గుడి కాదంటే మన దేవుడి పేరు లేదా పైన జీసస్ చర్చ్ అని లేదా? మరి మన గుడి కాదంటే నాకంటే తెలియక అప్పుడే కొత్త కాబట్టి తెలియదు. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఎక్కడున్నా పోవాల్సింది. పోతారా అంటే ఇత్తడి ప్రాకారంగా ఉంటాడట. పోతేనే, పోకపోతే ఇత్తడి ప్రాకారంగా ఉండడు. భూమి యొక్క ఉన్నత స్థలముల వారిని ఎక్కించాను. పొలముల పంట వానికి. ఏంటి పొలముల పంట? మొన్న చెప్పండి, ఏంటిది మొన్న? అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆహారం, దేవదూతలు తినే ఆహారం. అది తింటే బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఏముండదు, బీపీ లో ఉండదు, హై ఉండదు, షుగర్ లో ఉండదు, హై ఉండదు. ఎప్పుడు నార్మల్ ఉంటుంది. మీకు ఎప్పుడన్నా లో అయింది ఎప్పుడన్నా? అయ్యో చెప్పితే ఏమవుతుంది? ఎప్పుడన్నా బీపీ లో హై అయింది ఎప్పుడన్నా? అయిందా అంటే మీరు ఎందుకైందో తెలుసా? పొలముల పంట తినలే మీరు, అసలు వేరే పంట తింటారు. చెప్పండి, ఏ పంట తింటారు? కొండగాని మాటలు రుచిగల భోజ్యమును, అవి కడుపులోనికి దిగిపోవను. మీకు వాళ్ళ మనుషుల సంగతి చెబితే బాగా ఇంట్రెస్ట్ అట. నిజమేనా? ఆ అమ్మ సంగతి, అమ్మ సంగతి, అక్క సంగతి, అక్క సంగతి, వీళ్ళ సంగతి, వాళ్ళ సంగతి చెప్తే బాగా ఇంట్రెస్ట్గా వింటారట. నిజమేనా అంటున్నా. అవే బీపీ షుగర్లు తీసుకొచ్చేటి. నాకు నో బీపీ, నో షుగర్. లేయలియా. మరి నువ్వు షుగర్ తాగవు కదా గారు, ఎందుకు మరి షుగరు? ఇప్పుడు షుగర్ లేదంటాను, మళ్ళీ మీరు షుగర్ ఇస్తే షుగర్ ఏకమ్మా అంటుంది. షుగర్ కాదు, కారం కూడా వేద్దంట. కారం కూడా కాదు, ఉప్పు కూడా వేద్దంట. వింటున్నారా? షుగరే కాదు, లేయలియా. అది ఎట్లా పెడితే అట్లా తినే అట్లా అయింది అందరు. ఇప్పటి నుంచి ఎట్లా పెడితే అట్లా తినకండి. పొలముల పంట తినండి, దేవుని మాటలు వినండి, దేవుని దర్శనాలు చూడండి, దేవుని ప్రత్యక్షత చూడండి, దేవుని ప్రవచనాలు వినండి, దేవుని ప్రత్యక్షతలు కనండి, కలలో దేవునితో సంబంధం పెట్టుకోండి.
మీకు రోజు కళలో దేవుడు మాట్లాడాలన్నా మాట్లాడే పద్ధతి ఉన్నది నా దగ్గర, చెప్పమంటారా? మీకు ఎప్పుడు అర్ధరాత్రి ఎప్పుడైనా మేలుకు వస్తుందా? 7 వరకు 7కి లేస్తారా? ఎట్లా 7 వరకు 7కి లేస్తారా? అర్ధరాత్రి మేలుకు వస్తుందా? ఎంతమందికి మేలుకు వస్తుంది చెప్పండి? 119వ కీర్తన 62వ వచనం చదవండి. నేను రాస్తున్నాను. 119వ కీర్తన 62వ వచనం చదవండి. న్యాయమైన విధులను బట్టి ఆ, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఆ, అర్ధరాత్రి వేళ నేను మేలుకొనువాడను. అది అసలు సంగతి. మీకు మేలుకు వచ్చింది బాత్రూమ్ వచ్చి పండుకోవటానికి కాదు. వింటున్నారా? రాత్రి మేలుకు వచ్చింది ఎందుకొరకు దాంట్లో ఊరికి వచ్చి మళ్ళీ వండుకోవడానిక కాదు. ఇప్పటి నుంచి ఇక అయిపోయింది. మీకు దేవుడు మీతో మాట్లాడాలంటే ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఓపిక ఉంటే అర్ధగంట. అర్ధరాత్రి వేళ మేలుకు వచ్చింది. నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం కొరకు. లేయ చెప్పండి, ఎందుకొరకు వచ్చింది అర్ధరాత్రి మేలుక? చెల్లించండి. ఈ రోజు నుంచి నీకు ఓపిక లేకపోతే 10 నిమిషాలే చెల్లించండి. మళ్ళా పండుకోండి. దేవుడు మాట్లాడకపోతే నన్ను అడగండి. దేవుని కళ మీకు రాకపోతే నన్ను అడగండి. చేస్తారా? ఎంతమంది చేస్తారు? అర్ధరాత్రి మేలుకు వచ్చినప్పుడు. ఇక కొంతమంది నాకు అసలు నిద్రే పట్టలేదు, మేలుకేంది అయ్యగారు అంటారు. నిద్ర పట్టకపోతే బైబిల్ లేదు, ఉత్తరం నిద్ర వస్తుంది. నిద్ర పట్టకపోతే ప్రార్థన చేయ ఉత్తరం నిద్ర వస్తుంది, తెలుసా? లేయా నిద్ర పట్టకపోతే సెల్ ఫోన్ పక్కన పెట్టు, స్విచ్ ఆఫ్ చేయి. గట్టిగా వస్తుంది, అదే బంద్ అవుతుంది. లేయా జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి, నా మాట నమ్మండి, ఇది నిజం. కొంతమంది నవ్వుతారు, దేవుడు మాట్లాడతాడు ఆ మనుషులతో అంటారు. దేవుడు మాట్లాడకపోతే దయ్యాలు మాట్లాడతాయా? నువ్వు పుట్టిందే దయ్యం చేత, దయ్యంతో పుట్టి దయ్యంతో లేస్తే, దయ్యంతో నడిస్తే, దయ్యంతో వస్తే ఏం లాభం? దేవుడు నన్ను దర్శించింది ఎందుకొరకు? ఆయనతో సాంగత్యం చేయటానికి, సహవాసం చేయటానికి. దావీదనే భక్తులు ఉంటాడు, పనికి మానవులతో సాంగత్యం చేయను, వేషధాలతో పొంది చేయను, భక్తులతో సాంగత్యం చేయను, దుష్టులతో నేను సాంగత్యం చేయను అంటాడు. 4 రకాల మనుషులతోటి సహవాసం బంద్ చేయాలి. చెప్పండి, కేవలం ఒక భక్తులతోటే కలిసిమెలిసి ఉండాలి. అప్పుడు చూడండి, మీ చుట్టూ ఇత్తడి ప్రాకారంగా దేవుడు ఉంటాడు. మీకు పొలముల పంట తినిపించింది ఎందుకొరకు? మీకు దేవుని యొక్క దేశం యొక్క ఉన్నతమైన స్థలాలకు ఎక్కించింది ఎందుకొరకు? భూమి యొక్క ఉన్నతమైన స్థలాలకు ఎక్కించింది ఎందుకొరకు? వింటున్నారా? కొండ బండ నుండి తేనెను, చెక్కుముక్కు రాతి బండ నుండి నూనెను జోడించింది ఎందుకొరకు? కొండ బండ. అపోస్తలుడైన పౌలు భక్తుడైతే రాయి పాషాణ హృదయం. సౌలు స్టెఫన్ భక్తులైతే దగ్గర నిలబడి, అరే వాడిని ఇంకా ప్రాణం పోలేదు, రాయి తీసుకొని తలకాయ మీద అంటే అట్లా దగ్గర నిలబడి చంపించాడు. ఇంకో మనిషిని, తోటి మనిషిని, భక్తుల్ని. మళ్ళా ఏదో దుర్మార్గ పనిచేసిండు అంటే అది వేరు. భక్తుల్ని, నిజమైన భక్తుల్ని. అప్పుడు పరలోకం వైపు చూస్తే యేసుప్రభు కనబడుతున్నాడు. కనబడితే యేసుప్రభా, వారు నన్ను చంపుతున్న నేరం వాళ్ళ మీద మోపకయ్యా అని ప్రార్థన చేశాడు. అరే ఇంకా వాడిని ప్రాణం పోలేదురా, చంపని దగ్గర నిలబడి చంపించాడు. కొండ బండ లాంటి మనిషి. కొండ బండ నుండి తేనెను, చెక్కుమిక్కి రాతి బండ నుండి నూనెను అతనికి. మనకు అంత పెద్ద శ్రేష్టమైన భక్తులు దేవుని సంగతులన్నీ తెలుసుకొని మనకు రాసి గ్రంథం 19వ కీర్తనలో రాసి ఉంటుంది. జుంటి తేనె దారుల కంటే మధురమైన మాటలు ఇస్తే మనం వాటిని ఒక్కొక్కరు ఎలాంటి మనుషులు తెలుసా? మోషే భక్తుడు కూడా నరహంతకుడు. మోషే కూడా తెలుసా నీకు? ఐగుప్తీయుడును ఇశ్రాయేలు ఇద్దరు కొట్లాడుతుంటే పంచాయతీ తప్సా చేయాల్సిన పెద్ద మనిషి ఒక గుద్దు చంపి ఇసుకల బతి పెట్టింది. చెప్పండి, ఒక్క దెబ్బకే చంపేసి ఇసుకల బతి పెట్టింది. అరే మొన్నది తొందర తీరా, మళ్ళీ ఎవరైనా చూస్తారు.
అంటే ఒక దూరం నుంచి ఒకడు దొంగ చూసాను. వింటున్నారా? చూసి మొన్న చంపేదని చూడలేదా, వాని చంపిన చంపుదాం అనుకున్నాను నన్ను అన్నాడు. అరే చూసిందా వీడు, అట్లయితే ఇక్కడ ఉండకూడదు అని ఇక ఆ ఊరు విడిచిపెట్టి ఆ దేశం విడిచిపెట్టి ఎటో పోయాడు. పోయి ఏం చేశాను, ఊళ్ళో జొరబడి అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మామయ్య అయిపోయాడు పెళ్లి చేసుకుంటే. మామయ్య అయితే ఆ మంద కాసుకుంటూ ఉన్నాడు. రాజకుమారుడు, రాజు కావలసిన వ్యక్తి గొర్రెల కాపరి కూస్తున్నాడు. లయ జాగ్రత్తగా వినండి. కొండ బండ నుండి తేనెను, చెకుమిక్కి రాతి బండను అతని దేవుని సంగతులన్నీ మన పితరులు అనుభవించారు. మనం కూడా ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇంకా వాళ్ళన్నా ప్రవక్త ద్వారా అనుభవించిండ్రు, వాళ్ళన్నా సేవకుల ద్వారా అనుభవించిండ్రు. మనమైతే డైరెక్టే మనకు కళలు వస్తున్నాయి, దర్శనాలు వస్తున్నాయి, ప్రవచనాలు వస్తున్నాయి, ప్రత్యక్షతలు వస్తున్నాయి, అభిషేకం వస్తుంది, భాషలు మాట్లాడుతున్నాం. ప్రార్థన చేస్తే రోగాలు పోగవుతున్నాయి, ప్రార్థన చేస్తే దయాలు వెళ్ళిపోతున్నాయి. మనం అంతా అనుభవిస్తున్నాం దేవుని సన్నిధి. ఇది ఎలాంటి అనుభవం తెలుసా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో రాసి ఉంటుంది. రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం ఇది. ఇప్పుడు మనం అనుభవించే అనుభవం రాబోయే యుగ సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం. ఇది ఇప్పటిది కాదు, ముందు ఉండే శక్తుల యొక్క ప్రభావాన్ని మనం అనుభవిస్తున్నాం. కనుక ఇంత గొప్ప కృప దేవుడు నీకు నాకు ఇస్తే మనం అంత అశ్రద్ధ చేయటం, నిర్లక్ష్యం చేయటం సరి అయిన జ్ఞానం. 5వ వచనం, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మళ్ళా సెలవేసి బాహాటముగానే అవమానపరుస్తున్నారు. కనుక మారు మనసు పొందినటువంటి వారిని నూతనపరచటం. ఇప్పుడు మనం అనుభవించేది ఏం తెలుసా? రాబోయే యుగ సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం. రాబోయే యుగ సంబంధమైన శక్తులు ఏముంటో తెలుసా? రాబోయే యుగంలో సింహాలు గడ్డి మేస్తాయి. సింహాలు, ఆవు దూడలు, కోడి దూడలు అన్నీ కలిసి మెలిసి గడ్డి మేస్తాయి. తర్వాత చిరుతపులి మేకపిల్ల దగ్గర పండుకుంటుంది. తర్వాత పెద్ద పులి, ఎలుగుబంటి, ఆవు కలిసి మేస్తాయి. పాము, మిడునాగు పుట్ట దగ్గర చిన్న పిల్లలు పావులు, మన రబ్బరు బొమ్మలు వేస్తే ఎట్లా ఆడుకుంటారు అట్లా ఆడుకుంటారు అని ఈ విషయాలన్నీ యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఇప్పుడు రాబోయే యుగాల్లో ఈ భూమండలం మీదనే విషయం అనేది ఎవ్వరి మనుషుల్లో ఉండదు, జంతువుల్లో ఉండదు, పక్షుల్లో ఉండదు. అన్ని మారు మనసు పొంది ఈ భూమండలాన్ని యేసుప్రభు 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు. 1000 సంవత్సరాలు. అంత గొప్ప కృప దేవుడు నీకు నాకు ఇవ్వటానికి ఎన్నుకొని భూమి యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కించి పొలముల పంట మనకు తినిపించి కొండబండిని తేనెను, చెకుముక్కి బండి నూనెను, ఇవన్నీ కొంతమంది అయితే దేవుడు కావాలని ఆ హిమాలయ పర్వతాల శరీరం తపస్సులు చేస్తున్నారు. నీకు ఇంట్లోనే దేవుడు కనబడతాను. వాళ్ళకేమో తపస్సులు చేసినా కూడా, ఎంత నిష్ఠగా ఉన్నా కూడా, జీవితం అంతా సమర్పించుకుని కూడా వాళ్ళకి దేవుడు కనబట్టాలి తెలుసా? దేవుడు నీకు ఇంకేం చేయాలనో చేస్తున్నాడు. కొండ బండ నుండి తేనెను, చెక్కుమిక్కి రాతి బండ నుండి జొరిస్తున్నాడు. పరిశుద్ధాత్మాభిషేకం నీ మీదకి వస్తున్నది. మాటల అంత నిష్ఠగా, అంత భక్తిగా ఉన్న వాళ్ళకు వాళ్ళ మీదకి ఏమన్నా అనుభవిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి ఏమన్నా వస్తున్నదా? ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు, అశ్రద్ధ చేస్తున్నారు. ఎందుకు మీరు అట్లా చేస్తున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అయిపోయింది కానీ అట్లా చేయకండి. ఇప్పటి నుంచి ఏమంటారు? మాట్లాడరు. ఎవరు మాట్లాడలేంది? లేయా జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. జకర్యా మలాకి 2-3 పేజీలు అనుకుంది. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞయించున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. అండి, ఒకరి అందొకరు కరుణావాత్సల్యములు కనబరుచుకుని. 7వ అధ్యాయం 9వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు. ఆజ్ఞ ఇది 119వ కీర్తనలో 4వ వచనంలో
నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గై కొనవలనను మాకు ఆజ్ఞ ఇచ్చున్నావని రాస్తుంది. ఆజ్ఞలు గైకొనడం వలన గొప్ప లాభం కలుగును అని ఇంతకుముందు మనం సామెతలు 13:13 చదువుకున్నాం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గై కొనవలనని ఏమి ఆజ్ఞ? సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. లోకాల ఎవరైనా తీర్పు తీస్తే అది సత్యాన్ని అనుసరించినదై ఉండాలి. అంటే దేవుడు ఏమనుకున్నాడో అదే నీ నోటి నుంచి రావాలి. దేవుడు ఒకరి పట్ల ఏమనుకున్నాడో అదే నీ నోటి నుంచి రావాలి. మా సంఘంలో ఏమంటుంది అసలు నాకు కోపం వచ్చి ఎవరైనా డైగారు నువ్వు అట్లా అనకు, అట్లా అంటే అట్లనే జరుగుతుందండి. నువ్వు అట్లా అనకు, నువ్వు అట్లా అంటే అట్లనే జరుగుతుంది అంట. నేనేమంటే తెలుసా, దేవుడు నన్ను ప్రేరేపిస్తేనే అంట. ఒకవేళ నా అంతటా నేనంటే జరగదు అది. చెప్పు, నా అంతటా నేనంటే జరగదు. అది జరుగుతుందా? నా అంతటా నేనంటే జరగదు. కనుక దేవుడు అనమంటేనే అంటేనే జరుగుతుంది. ఒకవేళ నేను అనుకున్నా కూడా జరుగుతుంది అది. మరి ఎందుకంటున్నాను అంటే నాకు గుర్తింపు ఉండాలి. నేను ఒక సేవకుని, ఒక ప్రవక్తని గుర్తింపు కొరకు అంట నేను, అంతే. అప్పుడు అన్నట్టే జరిగింది అనుకో, అన్నట్టే జరుగుతుంది. నువ్వు అనకపోయినా ఒకళ్ళు జరిగినా అనుకుంటావు, తెలుసా. కనుక మరి నేనొక్కనే, మీరు కూడా మీకు తినిపే కదా పొలంలో పంటను. దేవుడు మీకు ఉన్నతమైన స్థలానికి ఎక్కేయలేదా? దేవుడు మీరు దర్శనం చూడలేదా? మీ ప్రార్థన దేవుడు వినలేదా? మీ తలకాయ నొప్పి తీయలేదా? నడువు నొప్పి తీయలేదా? మీకు అభిషేకం ఇవ్వలేదా? భాషలు ఇవ్వలేదా? పాటలు ఇవ్వలేదా? రాగం ఇవ్వలేదా? మాటలు ఇవ్వలేదా? చెవులు ఇవ్వలేదా? అన్నీ చూసిండు. మళ్ళీ ఏం ఎరగనట్టే ఉంటారు. అయిపోయింది ఇప్పటి నుంచి అట్లా ఉండకండి. వింటున్నారా? వింటున్నారా అంటే ఏమవుతుంది? చెప్తే ఏమవుతుంది? వింటున్నారా? నేనైతే వేరే రాష్ట్రాలకు, వేరే దేశానికి పోతే అందరిని అడుగుతా, వింటున్నారా అంటాం. కర్ణాటక పోతే ఇగో అయ్యగారు వస్తున్నాడు అందరి నుంచి, అయ్యగారు వింటున్నారా? ఓ అట్లయితే మేము వస్తాం మా చుట్టాలు కూడా తీసుకొస్తూ ఉంటారు కదా సార్. జాగ్రత్తగా వినండి. ఉత్తమైన ఈజీ బాగుపడటం చాలా ఈజీ. సేవ చేయటం అంత తేలిక ఏది లేదు అసలు. ఏమి తేలిక అంటే గారు మా గోస కాదు, మా బాధ కాదు. కూలికి పోతేనే మంచిగా ఉంటుంది. పొద్దున పోతే సాయంత్రం పైసలు వస్తాయి. దేని సరిపోతాయి? దేని సరిపోవు తెలుసా. ఒక్క కరోనా వచ్చిందంటే మళ్ళీ ఉన్న సంపాదించుకుని అమ్మాల్సి వస్తుంది. అమ్ముకున్న లేరా మొన్న? మరి లేదు. మా కరీంనగర్ జిల్లాలో ఏం తెలిసింది తెలుసా, ఇంటి వాళ్ళందరికీ కరోనా వచ్చింది. 35 లక్షల బిల్లు వేసింది. అలా గొప్పగా పట్టుకొని పోయిన దవాఖాన మీదకి. 35 లక్షలు. చెప్పు, ఏం మందులు రాసి ఇచ్చినా చెప్పు. 35 లక్షల మందులు ఏం చెప్తారు? ఉన్నాయి 35 లక్షలు. దానికి రోగానికి మందే లేదా? 35 లక్షల బిల్లు ఎట్టయితున్నారు? దేవుని స్తోత్రం. లేదా? వింటున్నారా? వసూలు చేసిన లేరా? కోట్లు వసూలు చేసిన లేరా? ఒక్క మనిషి దగ్గరనే కోట్ల రూపాయలు వసూలు చేసిన దవాఖానాలు ఉన్నాయి. కావాలంటే నేను అడ్రస్ ఇస్తే పోయి అడిగిరండి నిజామాబాద్. లేయా ఒక్క మనిషికే కోట్ల రూపాయలు బిల్లు వేసాను కరోనా టైంలో, తెలుసా. లేయా నాకు తెలుసు 2-3 వేసాను నా తెలిసిన వాళ్ళకి. ఇంకా మీ తెలిసిన వాళ్ళకి, లోకల్ దేశానికి ఇంకెంతమందికి వేసింది కోట్లలో బిల్లు. లేయా వాళ్ళు కోట్లు ఉన్నాయి కాబట్టి కోట్లు వేసాను. నీకు లక్షలు ఉన్నాయి కాబట్టి లక్షలు వేసాను. నీకు 1000 ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాసన పడతారు నీ దగ్గర ఎంత ఉన్నాయని. వాళ్ళు ఉత్తగానే వాసన పడతారు దవాఖాన పోతే. నా మాటని దవాఖాన పోతే ఆ గిలేటి కూడా పెట్టుకోకండి, ఆ రోడ్లు గోల్డ్ కూడా పెట్టుకోకండి. నా మాట అబద్ధం అయితే చేతికి ఏదో దాన్ని ఏమంటారు కదా,
బ్రాస్లెట్ బ్రాస్లెట్ 2-3 బ్రాస్లెట్ పెట్టుకొని పోని దిమ్మ తిరిగిపోతుంది నీది. మొత్తం నిన్ను మొత్తం ఆగం చేస్తారు మన దావకాలం తెలుసా. నీకు రోగం లేకపోయినా రోగం ఉన్నదంటారు తెలుసా. రోగం ఇచ్చే సూదులు కూడా ఇస్తారు తెలుసా నీకు. జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు ఇత్తడి ప్రాకారంగా ఉంటా, నిన్ను నీ ప్రజలను కాపాడటానికి నేను ఇత్తడి ప్రాకారంగా నీ చుట్టూ ఉంటాంటే నమ్మరు. లేయలియా నమ్మండి, ఇప్పటి నుంచేనా నేనైతే నమ్ముతా. లేయలియా ఎవరితోటైనా మీరు మాట్లాడచ్చు, ఎవరితోటైనా తీర్పు తీర్చొచ్చు. మనం దేవదూతలు కూడా తీర్పు తీరుస్తాం. మీకు తెలుసో తెలియదు. చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మీరు దేవదూతలకు తీర్పు తీర్చడం మీరు ఎరగరా? ఈ జీవన సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు తీర్పు తీర్చుటకు అన్యజనులను మీరు కూర్చుండబెడుతురా అంటాడు. 6వ అధ్యాయం మొదటి పత్రిక. లేయలియా 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చదమని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. బైబిల్లో బాగా రాసిన తీర్పు తీర్చకుడి అని రాసింది, తీర్పు తీర్చవచ్చును కదా అని రాసింది. నేను ఇంతకుముందే చెప్పిన ఏది ఎప్పుడు ఎలా ఉపయోగించాలనో, ఏ సందర్భంలో వాక్య ప్రకారం మనం ఉండాలనో ఆ వాక్య ప్రకారం మనం ఉండాలి. తీర్పు తీర్చొద్దని రాసింది కాబట్టి నేను తీర్పు తీర్చను అంటే అది తెలివి తక్కువతనం అవుతుంది. పౌలు భక్తుడికి ఒక వ్యక్తి మాటికి సువార్తకు అడ్డం వస్తున్నాడు, బాగా చికాకు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నిండిన వాడై నువ్వు కొంతకాలం సూర్యుని చూడకుందు కాక అన్నాడు. అంతే, అమ్మటే కళ్ళు చీకట్లు కమ్మి ఏం కనబడలేదు, శూన్యం. అందుకొరకు పౌలు భక్తుని కూడా అట్టే పట్టుకుంది దేవుడు. మొత్తం కళ్ళు పోగొడితే పొగరంతా అనుగుతుందని కళ్ళు పోగొట్టాడు. కథ మొత్తం అయిపోయింది. సౌలా సౌలా అన్నాడు. ప్రభా నువ్వు ఎవడో అన్నాడు. నువ్వు హింసించుతున్న యేసును అన్నాడు. అమ్మటే ప్రభా నేను ఏమి చేయగలుగుతున్నావు అన్నాడు. కళ్ళు పోతాను, కళ్ళు ఉంటాను అంటావా? అనకు పో. కనుక జాగ్రత్తగా వినండి. దేవుడు మీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటున్నాడు, ఇత్తడి ప్రాకారంగా ఉంటున్నాడు. ఎవరు పడగొట్ట జాలని, అది ఎవరి తరం కాదనమాట. మీ ప్రాకారాన్ని, మీ రక్షణను, మీ దేవును, మీ ఆశీర్వాదాన్ని ఎవరు పోగొట్టలేరు. అలాంటి కృప దేవుడు నీకు నాకు ఇస్తే, లేయలియా సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనబరుచుకొనుడి. చెప్పండి, ఏం కనబరుచుకున్నట? కరుణావాత్సల్యాలు, ప్రేమపూర్వకంగా అలయబలి ప్రేమ సంతోషంగా కవలించు తెలుసా. అట్లా కరుణా వాత్సల్యత కనబరుచుకోండి ఒకరి పట్ల. అట్లా ఉంటే నీకు దేవుడు అగ్ని ప్రకారం, అట్లుంటే దేవుడు ఇత్తడి ప్రకారం ఎవరు పడగొట్టజారని. ఒకరి పట్ల ఒకరు కరుణా వాత్సల్యాలు ప్రదర్శించుకోవాలి. ఒకరి పట్ల ఒకరు దయాదాక్షిణ్యం చూపించుకోవాలి. రోమపత్రికలు రాసి ఉంటుంది, రోమపత్రికలు కూడా రాసి ఉంటుంది ఈ మాట. మనం ఒకరి పట్ల ఒకరం కరుణా వాత్సల్యాలు చూపించుకోవాలి. అసలు చేయకండి. వింటున్నారా? అయ్యో వింటున్నారా అంటే అలేలుయా. అసలు చేయకండి. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. వింటున్నారా? 10వ వచనం 12-10. సహోదర ప్రేమ విషయమును ఒకరి యందొకరు అనురాగము గలవారై ఘనత విషయమును ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చూడండి, ఒకరినొకరు అసలు గొప్పగా ఎంచుకుంటారా? నాకంటే గొప్పవాడు ఎవరు లేడంటారు తెలుసా. గమ్మత్తు. బైబిల్ ఏమో ఒకరినొకరు కరుణావాత్సల్యాలు చూపించుకోండి, ఒకరికంటే ఒకరు గొప్పవారుగా ఎంచుకోండి అని వాక్యం చెప్తుంటే, మీకు దేవుడు మీకు మీ చుట్టూ ఇత్తడి ప్రకారంగా ఉండాలన్నా వద్దా? మిమ్మల్ని, మీకు అప్పగించిన కుటుంబాన్ని, మీకు అప్పగించిన సమాజాన్ని, సంఘాన్ని కాపుదల ఉండాలన్నా వద్దా? అయితే మీరు కరుణా వాత్సల్యతలు ప్రదర్శిస్తూనే ఉంటాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం ఖచ్చితంగా తగ్గించుకొని చేయాల్సిందే.
ఏం కరుణ వాత్సల్యం ఉంటాయి కదా, నిన్నే పంచాయతీ పెట్టుకున్నాను, నిన్నే లొల్లి పెట్టుకున్నాను, ఇవాళేమో కరుణ వాత్సల్యం అంటున్నావు. ఏమన్నా కానీ నువ్వు సచ్చిన మంచిది కానీ దాంతో మాట్లాడినాయి అనేటోళ్ళు కూడా ఉన్నారమ్మ క్రైస్తవులు. అదేం గుణమో అదేం బుద్ధో మరి. ఆ సంఘంలో ఒక ఉన్నది, అయ్యగారు నువ్వు మొట్టమొదటి ప్రార్థించినప్పుడు మంచిగా ఉండే పానం, మళ్ళీ ఇప్పుడు ఎప్పట్లాగైంది. అమ్మ నువ్వు అట్లా అనొద్దు, నీ దగ్గర ఏదో తప్పు జరిగింది. నేనేం తప్పు చేయలే గారు, నువ్వు ఎప్పుడు తప్పు 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 నాకు తెలియదు, నేనేం తప్పు చేసాను అది నాకు తెలియదు, నేనేం చేయలేదు. అట్లా అనొద్దమ్మా, జ్ఞాపకం తెచ్చుకో అంటారు. ఇంకెట్లా చెప్పాలి, ఇంకెట్లా జ్ఞాపకం తెచ్చుకో. ఇగో నువ్వట నువ్వు మీ మామతోటి మాట్లాడవట, వానితోట సచ్చిన మంచిదే, వానితోటి అస్సలే మాట్లాడు. ఇప్పుడే చెప్తాను, చెప్పండి కరుణ వచ్చారు కనవరుచుకోమంటే తప్పు చేసి మళ్ళీ నేను తప్పు చేయలేదని మనం బుకాయిస్తారు, మనం అదరగొడతారు మళ్ళీ పైనుంచి. ఏం పోతుంది ఎప్పుడు పోతామో తెలియదు మనం, అవునా? మంచిగా ప్రేమగా ఉండండి అందరితోటి. దేవుడు మీ చుట్టూ అగ్ని ప్రాకారం ఇత్తడి ప్రాకారం ఎవరు పడగొట్టజాలని, నిన్నే కాదు నిన్ను బట్టి నీ కుటుంబం నీ వంశం నీకు అప్పగించిన సంఘం కూడా కాపాడబడుతుంది తెలుసా. నీ దగ్గర కరుణా వాత్సల్యత ఉంటే, నీ దగ్గర ఈర్ష్య ద్వేషం ఓర్వలేనితనం ఉంటే ఏం లాభం లేదు. లేయా నేను మా ఊరి నుంచి ఎందుకు వేరే ఊరికి వెళ్ళిపోయిన తెలుసా? బాగుపడితే ఓరోరు అసలు ఎప్పుడు బాగుపడతా ఇక వీళ్ళకు మనం లోకాన్నే మారుస్తాం, మనం మారాలి కానీ, అవునా? లోకాన్ని మనమే మారుస్తాం, అందరి గుణం మారుస్తాం, మన గుణం మార్చుకుంటే అయిపోయాయి. ఏంటి గుణం మార్చుకుంటే చెవిటని లెక్కుంటే అయిపోయాయి. తుమ్మని మన మూగం లెక్కుంటే అయిపోయాయి, రోషన్ లేకుంటే అయిపోయాయి. ఇన్నా కూడా వినట్టే ఉంటే అయిపోయాయి. ఇన్నాక వినట్టెట్లుంటారా గారు? చెవులాలు వినకపోతే ఏమో కావచ్చు, విన్నాక కూడా మళ్ళీ వినట్టు ఎట్లుంటారు? దాన్నే మారు మనసు అంటారమ్మా. విన్నా కూడా విన్నట్టు ఉండేదాన్నే మారు మనసు అంటారు. లేయా కనుక దయచేసి ఈసారి నుంచి విన్నా కూడా వినట్టే ఉండాలి. దావీదు భక్తుడు విన్నా కూడా వినట్టే ఉంటాడు. అందుకొరకు దావీదు అంటే దేవునికి బాగా ఇష్టం. చదవండి 38వ కీర్తన 13-14 వచనాలు. దావీదంటే ఎందుకు ఇష్టం? మీరు కూడా ఈ రోజు నుంచి ఎవరైతే విన్నట్టుంటారో మీరంటే ఇప్పటి నుంచి దేవునికి బాగా ఇష్టం. మీ చుట్టూ అనే ఇత్తడి ప్రాకారం ఎవరు పడగొట్టజాలని మిమ్మల్ని మీ ప్రజలను, మిమ్మల్ని మాత్రం కాదు మీ ప్రజలను కూడా, మీకు అప్పగించిన పిల్లలే కాదు, పిల్లలే కావచ్చు, బంధువులే కావచ్చు, దూరస్తులే కావచ్చు, ఎవరిని కూడా పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా వారి చుట్టూ కంచేస్తాడు దేవుడు ఈ రోజు నుంచి. చదవండి. చెవిటి వాడనేనట్టు అంటే చెవిటివాడు అన్నట్ట కాదన్నట్ట? మళ్ళీ మంచిగా అర్థం చేసుకోండి. చెవిటి వాడనైనట్టు అంటే చెవిటివాడు అన్నట్ట, చెవిటివాడు కాదన్నట్ట? చెవిటివాడు కాదు, కానీ చెవిటిలాగే యాక్షన్ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు చూడండి, కొంతమంది ఫోన్ వస్తే, అప్పులలో ఫోన్ వచ్చింది అనుకో, హలో 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 హలో, ఇప్పుడు వినలేదా మీరు? హలో వినపడుతూ ఉంటుంది. అరే ఏందిరా, హలో వినబడ్డా కూడా వినట్టే అట్లా ఉండాలన్నమాట. అట్లా మిమ్మల్ని ఏమైనా తిట్టిన అనుకో, మిమ్మల్ని అయితే కోడి మీద ఇచ్చినా మిమ్మల్ని అనుకుంటారు, బర్రె మీద ఇచ్చినా మిమ్మల్ని అనుకుంటారు. ఈ గుణం మంచిది కాదు. నిజంగా నీ పేరు పెట్టి తిట్టినా కూడా నన్ను కాదనుకోవాలి. వింటున్నారా? అప్పుడు చూడండి దేవుడు మీ చుట్టూ, మీ జనాల చుట్టూ ఇత్తడి ప్రాకారంగా ఉంటాడు. ఎవరు పడగొట్టజాలని, మిమ్మల్ని పడగొట్టిన ఎవరు తరం కాదు. ఇక చెవిటంలాగా ఉంటే, మోగవానిలాగా ఉంటే. చదవండి. చెవిటి వాడినట్టు వెనుక ఉన్నాను, మోగవాడనైనట్టు నోరు తెరచుట మానితేనే, వినలేని వాడనైతేనే, అంటే వినలేని వాడనైతేనే చెవులు శిలులు పడే మాటలు అనమాట.
ఎదురు మాట పలకలేని వాడనైతే అంత కఠినంగా నా నోరు పలకటానికి ఇష్టపడలేదని అర్థం. అట్లుండాలమ్మా. ఉంటారు కదా, ఓకే కదా, ఓకేనా? ఎవరు మాట్లాడేంది? ఓ అయ్యా నువ్వు ఇట్లా అంటున్నావు కానీ మాకేం అర్థం కావట్లేదు. అంతంత మాత్రం నోరు తెస్తేనే అంతంత మాత్రం ఉంటుంది చుట్టుపక్కల. ఇక నేను నోరు బంద్ చేస్తే ఇక నా పని కథమే, ఉండదు, ఉడుచుకపోతుంది. లేయా ఏం ఉడుచుకోపోదు. బాగా జాగ్రత్త. భూమియు దాని సంపూర్ణత లోకమును లోక నివాసులు ఆయనవే. నీకు అప్పగించిన కాడ నువ్వు దేవుని లాగుండాలి. చెప్పండి, నీకు అప్పగించిన కాడ దేవుని లాగుండాలి అక్కడ. అప్పుడు చూడండి, మేము మళ్ళీ మామూలుగా తెలుసా, ఒకవేళ ఇది కూడా గుంజుకొని ఇది మాదే అని గుంజుకొని నేనైతే ఇచ్చేస్తాను. మీరు కొట్లాడుతాను, నేనైతే కొట్లాడను, నేనైతే ఇచ్చేస్తా. నాకు అక్కడ 2 ఎకరాలు ఇచ్చినా రెడీగా ఉంటాడు అక్కడ తెలుసా. ఇక్కడ 200 గజాలు పోతే అక్కడ 2 ఎకరాలు ఇచ్చడానికి దేవుడు రెడీ చేసి పెడతాడు అనమాట. కానీ ఇక్కడ నేను నీతి పాటిస్తేనే, ఇక్కడ నేను వాక్య ప్రకారం ఉంటేనే, నేను కరుణా వాత్సల్యతలు ఇక్కడ ప్రదర్శిస్తేనే అక్కడ 2 ఎకరాలు నాకు రెడీగా ఉంటాయి. అంత గొప్ప దేవుడు మన దేవుడు తెలుసా. నేనైతే వరంగల్ 2 ప్లాట్లు వదిలేసాను కదా. అసలు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చిండో తెలుసా, అసలు ఎన్ని సంఘాలు ఇచ్చిండో చెప్పటానికి లేదు. ఎంతమంది ప్రజలను ఇచ్చిండో. నేను ఇట్లా అనుకుంటా, ఒక ద్వారం పడితే 7 ద్వారాలు నా కొరకు తెరవబడతాయి. 7 ద్వారాలు. నేను నా తోటి సేవకుడు ఒక ఆయన, ఇద్దరం కలిసి ఒకేసారి సేవ ప్రారంభించాను. ఆయన సేవ ఒకటే సంఘం, 2 సంఘాలు. కానీ నా సేవ 1 2 అయినాయి, 2 4 అయినాయి, 4 8 అయినాయి, 8 16 అయినాయి, 16 32 అయినాయి, 32 64 అయినాయి. అప్పుడు ఆయన కళ్ళు తెచ్చుకొని నాకేం అర్థం కావట్లేదు, ఆమోస్ గారు నేను చేసినంతసేపు ప్రార్థన చేయడు, నేను చదివినంత బైబిల్ చదవడు, నేను ఇప్పటికి 30 సార్లు చదివినా నాకేం అర్థం కావట్లేదు, అది ఒకటే సంఘం ఉన్నది, ఆయన 1 2 అయినా 2 4 అయినా 4 8 అయినా 16 అయినా 16 32 32 64 అయినా నా 1 2 ఉన్నాయి, ఎందుకో అర్థం కావట్లేనా అన్నాడు. వాక్యం చదవటం కాదు, వాక్య ప్రకారం జీవించడం ముఖ్యం. వాక్య ప్రకారం జీవించాలంటే చదవాల్సిన అవసరం లేదు. లేయా ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, రూతు అన్యజనురాలు, అవునా? నయోమితో అత్తతో నీ జనమే నా జనం, నీ దేవుడే, నువ్వున్న చోటనే నేను ఉంటా, నిన్ను నన్ను మరణమే వేరు, భార్య భర్తలాగా నిన్ను నన్ను మరణమే వేరు చేయాలి. ఇక వేరే ఏ రీతి కూడా మనంతా విడిపోవటానికి వీలు లేదు అన్నది తెలుసా. అరే బోయజ ఉంటాడు సామె గురించి, నీ వెనుకటి సత్క్రియల కన్నా మునుపటి సత్క్రియల కన్నా వెనుకటి సత్క్రియలు మరీ ఎక్కువైనా నేను ఎరుగుదని అంటాడు తెలుసా. కుమారేను ఆయన రెక్కల కింద సురక్షితంగా, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి నువ్వు ఇక్కడ నడిపించబడ్డావు. నువ్వేం భయపడకు, నీకు మంచి భవిష్యత్తు ఉన్నది, నీకు దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడు అంటాడు. సంపూర్ణమైన బహుమానం, లోపం లేని బహుమానం. ఎవరో తెలుసా సంపూర్ణమైన బహుమానం? యేసుప్రభువే. రూతు వంశం నుంచే యేసుప్రభు వచ్చింది. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో చదవండి, క్రీస్తు యొక్క వంశాలు రాసి ఉంటుంది. బోయజు నందు దావీదును కను, దాని యెషయా కను అట్లా రాసి ఉంటుంది. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. బోయజు నందు యెషయాను కను, యెషయా నందు దావీదును కను, దావీదు కుమారుడా అనిపించుకోవడం యేసుప్రభు. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. మీరు దేవుని కృపలో, దేవుడు మేము చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండటానికి మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీ చుట్టూ దేవుడు ఇత్తడి ప్రాకారంగా ఎవరు పడగొట్టదా నిన్ను నీ ప్రజలను. నయసోను సల్మాను కనను, సల్మాను అహాబునందు బోయజను కనను, చూసిన బోయజు రూతునందు ఓబేదును కనను, ఓబేదు యెషయాను కనను. అట్లా మనం దావీదు కుమారుడు అనగా ఏం లేదు మనం అదనమాట. అట్లా సంపూర్ణమైన బహుమానం బోయజు ప్రవచనం చెప్పిండు. యేసు క్రీస్తుకి రూతు ఏమైతే తెలుసా, నాయనమ్మ 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 అవుతుంది. ఏమవుతుంది? నాయనమ్మ నాయనమ్మ, తాతమ్మ తాతమ్మ అవుతుంది.
లేయా జాగ్రత్తగా వినండి. మీరేమవుతారో చెప్పడానికి వెళ్ళలేదు. మిమ్మల్ని పడగొట్టిన ఎవరి తరం కాదంట తెలుసా. మీరు మంతగాడు చేస్తుండే గారు మాకు నిద్ర పట్టకుండా చేస్తుండ్రు. ఘోరం. ఇత్తడి ప్రకారం చేస్తానంటే మంతగాడు అంటారు మీరు. అయితే మీరు ఏం చేయాలి? ఒక్కరి పట్ల ఒకరు కరుణా వాత్సల్యతలు కనబరుస్తారు. అయిపోయింది ద్వేషం అసూయాకాలం ఏదో పరిస్థితి లేక అట్లా నడుచుకున్నాం. మనకి ఎవరు చెప్పలేదు. యేసుదేవుడు వచ్చి లోకానికి వివేకంగా లేచిండు. ఎట్లా నడుచుకుంటే ఎట్లా దీవించబడతామో, ఎట్లా నడుచుకుంటే ఎట్లా హెచ్చించబడతామో అంత స్పష్టంగా రాసిన. చదువు అవసరం లేదు, తెలివి అయితే అస్సలు అవసరం లేదు. ఎవరైనా తెలివి తక్కువ ఉంటే నా దగ్గర రండి, మీరు ఎట్లా బాగుపడతారో తెలివి కళ్ళను ఓవర్టేక్ చేసే బోధ చేస్తాను మీకు. తెలివి కళ్ళలు మాత్రం నా దగ్గర రాకండి. తెలివి కళ్ళలు రావద్దు నా దగ్గరికి, డబ్బు ఉన్నోళ్ళు రావద్దు. వింటున్నారా? ఇంకేదైనా ఉంటే లోకరీతిగా అసంటలు రావద్దు. అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు రండి. మళ్ళీ మీ బంధువులందరూ ఆశ్చర్యపోవాలి. వీడు మలయ కొడుకు కాదురా అనాలి. అట్లా అంత దీవిస్తాడు దేవుడు తెలుసా. దీవెన పొందుకోండి. ఈ రోజులు ఎవరికి అర్థం కావట్లేదు అసలు. చదువుకుంటున్నా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గత 10 సంవత్సరాల నుంచి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయంటవా? ఇప్పుడు ఎందుకు ఇస్తున్నా మన తెలియదు. ఆ తిరుకాసు ఏందో మన తెలియదు. లేయా జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. అయిపోయింది. ఇప్పటి నుంచైనా 67వ కీర్తన 2వ వచనం రాసింది. దేవుడు మమ్మల్ని కరుణించునుగాక, మమ్మల్ని ఆశ్రయించునుగాక. దేవుడు మమ్మల్ని కరుణించమని ఆశ్రయించునుగాక. ఆయన తన ముఖాంతి మా మీద ప్రకాశింపజేయను గాక. నేనంట సువార్త ప్రకటించనవసరం లేదు అంటాను. ఎందుకు లేదంటే మొదటి వచనంలో 67వ కీర్తన రాసింది. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్ని జనులందులో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. దేవుడు ఆయన ముఖ కాంతి మా మీద ఉంటే మీరు ఇట్లా అనుకోండి. ఈ రోజు నుంచి 67వ కీర్తన 2వ వచనం ప్రకారం మొదటి వచనం చదవండి. ఏమని? భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును, అన్ని జనులందరిలో రక్షణ తెలియబడినట్లును. రక్షణ తెలియాలా అన్ని జనులకు. వింటున్నారా? దేవుని మార్గం తెలవాలి అన్ని జనుల కంటే బోధన చేయనక్కర్లేదు. దేవుడు నిన్ను కరుణించి ఆశీర్వదిస్తే చాలు. దేవుడు నిన్ను కరుణించాలంటే నువ్వు కరుణా వాత్సల్యతను కనబరుచుకోవాలి. ఒకరి పట్ల ఒకరు మనం ఒకరి పట్ల ఒకరు కరుణా వాత్సల్యతను ప్రదర్శించుకోవాలి, కనబరుచుకోవాలి. కపటంతో కౌగలించుకోవద్దు. కపటంతో లోపలోటి పెట్టుకొని బయటకోటి మాట్లాడద్దు. 32వ కీర్తనలో మొదటి వచనం రాసి ఉంటుంది. ఏమని? ఆత్మలో కపటం ఉండదు అన్నమాట. కొంతమంది కూడా లోపల ఒకటి పెట్టుకుని బయటకు పెట్టి మాట్లాడుతారు. వదిన బాగున్నావా అంటారు. బాగున్నావా అన్నోళ్ళు నిజంగా అంటారు. నిజంగానే కానే కాదు. ఆ వదిన అటు పోగానే ఇక ఎన్ని అంటదో చెప్పటానికి. ఇప్పటికైనా ఆత్మలో కపటం లేకుండా నడుచుకోవటం నేర్చుకోండి. యథార్థమైన హృదయంతో ఉన్నాడు. ఒకరి పట్ల ఒకరు కరుణా వాత్సల్యతలు కనబరుచుకోండి. యథార్థమైన ప్రేమ చూపించండి, కపట ప్రేమ చూపించకండి. వింటున్నారా అంటే ఎవరైనా పెళ్ళైన వాళ్ళు అంటే మీ ఇంటికి ఆడబిడ్డ వస్తే ఒక తిరిగా, మీ చెల్లి వస్తే ఒక తిరిగి చేయకండి. ఇద్దరిని ఒక తిరిగి పెట్టండి, ఇద్దరికి ఒక తిరిగి చీర పెట్టండి. ఇద్దరికి ఒక తిరిగైన మటన్ చికెన్ ఉండండి. మీకు పరలోకం కావాలన్నా వద్దా? మీ చుట్టూ దేవుడు ఇత్తడి ప్రకారంగా ఉండాలన్నా వద్దా? ఈ పద్ధతి నడిస్తేనే ఉంటాం. నేను కూడా 3 ఏళ్ళు ఈ పద్ధతి నడవలే. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నది. మళ్ళీ నా ద్వారా అందరికీ మేలు అవుతుంది, నాకు మాత్రం ఏ మేలు కావట్లేదు. అంగట్లో అన్నీ ఉన్నట్టు అల్లు ఉన్నట్టు శని ఉన్నట్టు ఉంటుంది. ఎవరికి ప్రార్థించే వాళ్ళకి మేలు అవుతుంది. నాది మాత్రం కరుణా వాత్సల్యత లేవు, కపటం
ఇష్టమైన ఒక తీరుగా చూడటం, ఇష్టం లేని ఒక తీరుగా చూడటం. కొంతమంది మీద ఒక తీరు ప్రేమ చూపించడం, కొంతమంది మీద సవతి తల్లి ప్రేమ చూపించడం, సొంత తల్లి ప్రేమ చూపించడం. అట్లుండే నా దగ్గర. దేవుడు చూసిండు 1 సంవత్సరం చూసిండు, 2 సంవత్సరాలు చూసిండు. దేవుడు దీర్ఘశాంతుడు. అదే వచ్చింది మనకు. అది ఒక్కోసారి మనకు రివర్స్ అవుతుంది, ఒక్కోసారి మేలైతుంది. 3 ఏళ్ళు ఎట్లా ఓరుసుకున్నాడో దేవుడు అనుకున్నా. 30 ఏళ్ళు ఓరుసుకున్నాడు అనుకుంటే మళ్ళీ 3 ఏళ్ళు కూడా మళ్ళీ ఓరుసుకున్నాడు. వింటున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ బాధలు పోవాలా వద్దా? కష్టాలు పోవాలా వద్దా? ఎప్పుడన్నా మనం ఇసంటి గుళ్ళో కూర్చుంటాం అనుకున్నాం మనం? మాట్లాడలేదు ఈ సంఘస్థులు లేరా ఎవరు? హల్లెలూయా. దేవుడు చూడండి ఎంత మంచి మందిరం ఇచ్చిండు మీకు. హల్లెలూయా. అసలు చేయకండి. వింటున్నారా? దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక అనుకోవాలి ఈ నెలంతా. ఇది నెలకు కూడిక కనుక మర్చిపోకండి. మర్చిపోయినా యూట్యూబ్లో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది. లేకపోతే నాకు ఫోన్ చేసి అయ్యగారు మొన్న కమ్మలు చెప్పిన వాక్యం ఎందుకు దీన్ని పంపవా అని కూడా పంపిస్తాను. ఈ వాక్యం రాసి పెట్టుకోండి. తలుపుల మీద ఒక కాగితం మీద రాసి, ఈ తలుపు మీద, ఆ తలుపు మీద, ఈ గోడ మీద, ఆ గోడ మీద రాసి పెట్టుకుని ఎడిపోయినా దేవుడు మమ్మల్ని కరించి మమ్మల్ని ఆశించును గాక. ఆయన ముక్కు కంటే మా మీద ప్రకాశింప. ఎందుకంటే అన్ని జనులకు దేవుని మార్గం తెలియబడినట్లు, ఎందుకంటే అన్ని జనులకు దేవుని రక్షణ తెలియబడినట్లు. వాళ్ళకు రక్షణ తెలియబడాలన్నా, మార్గం తెలియబడాలన్నా దేవుడు మనల్ని కరుణించాలి, మనం ఆస్వాదించాలి. ఆయన ముక్కు కాంతి మన మీద. ఈ 3 జరిగితే ఆ 2 జరుగుతాయి. నువ్వు సువార్త చెప్పనవసరం లేదు, అంత గట్టిగా అంటారు. ఎక్కడన్నా ఉన్నది ఆ సంటి వాక్యం ఆ చదవండి. చెప్పనవసరం లేదన్న వాక్యం కూడా చూపెడతా. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10, 11 వచనం చదవండి. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధుల నుంచేదను, వారి హృదయాల మీద వాటిని రాయదను. నేను వారికి దేవుడనైందను, వారు నాకు ప్రజలైందరు. బాగినండి ఈ మాట. వారిలో ఎవడను ప్రభువును తెలుసుకునుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు చూసిన ప్రకటన చేయకున్నట్టు తెలుసుకుంటారు. మరి నీ దేవుడు నిన్ను కరుణిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్ని జనులకు దేవుని మార్గం తెలిసిపోతుంది. అన్ని జనులు వింటున్నారా? నీ ముఖకాంతి చూసి ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశించింది కాబట్టి నీకు అప్పుడు సావుముఖం ఉండే, ఇప్పుడంతా నవ్వుముఖం అయిపోయింది. చెప్పడు అప్పుడే ముఖం ఉండే, గుడికి రాకముందు సావుముఖం ఉండే, గుడికి వచ్చినాక ప్రార్థన చేయకముందు సావుముఖం ఉండే, ప్రార్థన చేసినాక ముఖం మారిపోతుంది నిమిషాల మీద. తెలుసా మీకు? నిమిషాల మీద మారిపోతుంది. మీకు అర్థమవుతుంది. అదే గుడికి వచ్చేటప్పటికే లేదు. అట్లుంటే తెలుసా దేవుడు ప్రభువును తెలుసుకోవడం. చిన్నల మొదలుకున్న పెద్దల వరకు ఎవ్వరు ఏం చెప్పనక్కర్లేదు. తెలుసా? నా సిద్ధాంతం, నా ఉపదేశం, నా బోధ అది. ఎక్కడికెక్కడికో పోయి ఏదేదో జులుసులు తీసి ప్రకటిస్తారు. లేని పని చిక్కులు అంతా తెలియదు. కొత్త నిబంధన అంటే అర్థమైనా తెలియదు వాళ్ళకి అసలు. కొత్త నిబంధన అంటే అర్థమైంది తెలుసా? హృదయ పలకల మీద ఆయన మాటలు రాయటమే కొత్త నిబంధన. ఆ దినములైన తర్వాత యూదా వారితోనూ ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులోన ధర్మం. బైబిల్లో కాదు ఉండటం, ఇక్కడ కాదు ఉండాల్సింది, ఇక్కడ ఉండాలి. ధర్మ విధులు లోపల ధర్మ విధులు ఉంచేదను. హృదయాల మీద రాయాలి, లోపల ఉండాలి వాక్యం. నా వాక్యం మొబైల్ చూసుకొని నేను 4-5 బైబిల్ వాడినా ఏ వాక్యం కింద ఇట్లా అండలైన అస్సలు చేయను, ఏ ఇంకు తోడు చేయను. కావాలంటే చూసుకోండి. ఒకవేళ ఇది చూసుకుంటే ఎవరైనా చూస్తే చూడొచ్చు. కానీ నాకంటే ముందు ఎవరు ఒక 4 రోజులు వాడినరు, ఒక 10-20 గీతలు ఉన్నాయి. నేను గీసిన గీతలు కాదు, నేను నిజంగా చెప్తాను. నేను ఇక్కడ గీసుకుంటా. ఇప్పుడు మీరు తిట్లని బాగా గీసుకుంటారు. ఇక్కడ మిమ్మల్ని తిట్టిననుకో ఇట్లా అండర్లైన్ చేస్తారు మొత్తం.
మిమ్మల్ని ఎవరైనా మోసం చేసిననుకో 2-3 సార్లు ఎక్కుతారు, ఇక్కడ అండర్లైన్ చేస్తారు, మళ్ళీ సత్యదానిగా మర్చిపోరు మీరు తెలుసా. అవునా? అమ్మ అవి అస్సలు చేయకూడదు. అవి ఇంకా మలిపేయాలి, మొత్తం రక్తంలో వేసి రక్తంలో కడిగేయాలి. పో సైతాను. వింటున్నారా అంటే కూడా లేదయా. 67వ కీర్తన 2వ వచనం మనం చదువుకున్నాం. ఏమని? దేవుడు మనకు కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక. అది లేదయా. అందరూ అందాం. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ఇంతే. ఈ నెలంతా ఇట్లా అనుకోండి. దేవుడు మనం కరుణించిన అనుకో అంటే ఇట్లా అంటేనే కరుణిస్తాడు అయ్యగారు. అయితే మీరు సత్యాన్ని అనుసరించి తీర్పు తీర్చాలి. కండిషన్స్. తర్వాత మనం అంతకుముందు వాక్యంలో ఏం చదువుకున్నాం? కరుణావత్సలతలు ఒకరి పట్ల ఒకరు కనబరుచుకోవాలి. లేయా. అప్పుడు కొండ బండ నుండి తేనె, చెక్కుముక్కరాతి బండ నుండి నూనె జొరించినంత అనుభవం నీలోకి వచ్చేస్తుంది. కనుక అసలు చేయకండి. అప్పుడు అందరం నీతిమంతులుగా ఎంచబడతాం. నీతిమంతులుగా ఎంచబడితే మన నోటికి ఒక పని ఉంటుంది. నీతిమంతుల నోటికి కొన్ని పనులు ఒప్పచెప్పిండు దేవుడు. నీతిమంతుల నోటికి ఏ పనులు అప్పగించినా ఆ పనులు చేయాలి. చదవండి 37వ కీర్తన 30 వచనం. కీర్తన 37 వచనం 30. న్యాయమని ప్రకటించు. న్యాయం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడం న్యాయం, పూజించటం న్యాయం, ఆరాధించడం న్యాయం, సేవించటం న్యాయం, లోబట్టడం న్యాయం, ఆయన గౌరవించడం న్యాయం. అది న్యాయం. వింటున్నారా? నీతిమంతుల నోరు ఏం చేస్తాడ? జ్ఞానం అంటే యేసుని గురించి వచించడం అంటే ఆ మాటలే పలకాలి. యేసుదేవుని మాటలే పలకాలి, వేరే మాటలు పలకూడదు. చాలా ఈజీ బాగుపడటం, చాలా తేలిక. అసలు దావీదు భక్తుడైతే నా పూర్ణ హృదయంతో అంటాడు 9వ కీర్తనలో. యెహోవాను గురించి నేను చదవండి. ఉత్తగానే దేవుడు దీవిస్తాడా దావీదును? చూసిన పూర్ణ హృదయం. ఆ పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతించెదను. మహోన్నతుడా, యెహోవాని అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను గురించి చూడు, అన్ని దేవుని గురించే, వేరే ఏం లేదు. పూర్ణ హృదయం. మీకు పూర్ణ హృదయం ఇస్తే ఏమవుతుందో చెప్పాను నేను. మీకు అంతకుముందు ఏదైనా చెడ్డ పేరుంది అనుకో, నిందలు ఉన్నాయనుకో, మంచిగా అని చెడ్డ పేర్లు ఉన్నాయనుకో, అవన్నీ మార్చిపోతాయి తెలుసా దెబ్బకి. అంత గొప్ప మోషేకు చూసిన అంతమంది పడిన అరహంతుడు అని పేరు, పౌలు భక్తుని అరహంతుడు అని పేరు. మళ్ళీ ఎంత మంచి పేరు వచ్చింది తెలుసు వాళ్ళకు. కరుణావాత్సల్యతలు ప్రదర్శించండి. అలయలయా. వింటున్నారా? నీతిమంతుల నోరు జ్ఞానాన్ని గురించి వచించును, వారి నాలుక న్యాయమును. ఈ పనులు చేయండి. మళ్ళా మీరు మీ చుట్టూ ఇత్తడి ప్రాకారంగా ఉంటాడు. మిమ్మల్ని ఎవరు పడగొట్ట జాలరు. ఎవరి తరం కాదు అసలు ఈ భూమి మీద. ఏ మానవుని తరం కాదు, ఏ అధికారి తరం కాదు, ఏ శక్తి కూడా మిమ్మల్ని ఏం చేయలేదన్నమాట. అసలు చేయకండి. ఎప్పుడు న్యాయాన్ని ప్రకటిస్తే, ఎప్పుడు జ్ఞానాన్ని గురించి వచిస్తే, ఎప్పుడు న్యాయాన్ని బట్టి తీర్పు సత్యాన్ని బట్టి తీర్పు తీరుస్తే, కరుణావాత్సల్యతను ప్రదర్శిస్తే ఒకరి పట్ల ఒకరు. అంత దేవుని ఇత్తడి ప్రాకారం నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగానే నియమిస్తుంది తెలుసా. అది ఎవరి తరం కాదు తెలుసా. లేయలియా. ఏమేమో చర్చి జరుగుపోమైనా అంటారు, ఏమేమి క్రైస్తవులు జరుగుపోమైనా అంటారు తెలుసా. మన భారత ప్రధాని నెహ్రూ గారు ఉండే,
క్రైస్తవుల జోలికి పోకండి, వాళ్ళు పొదలో వండుకున్న సింహం లాంటి వారు. వాళ్ళ జోలికి ఒకసారి నేను పోయినాను, పోతే సింహం నాయం బయటపడ్డది. బతుకు జీవుడా అని ఏసయ్యా ఏసయ్యా అనుకుంటే బయటపడ్డా. అది చెప్పలే, అనుభవం చెప్పలే, కానీ అనుభవంతో అన్నాడు వాళ్ళ జోలికి పోకుండా. తెలుసా? ఏది ఇత్తడి ప్రాకారంగా ఉంటారు మీరు, మామూలు మనుషులు కాదు. తెలుసా? మీరేమో మీలో మీకే తెలవట్లేదు. మీకు ఏం బతుకో, ఈ బతుకుతే బతకపోతుంది. మీరు అనే మాటలు నాకైతే ఏం నచ్చలేదు. మీరు లోపల అనుకునేవి నాకు వినబడతాయి. కార్లు వస్తా అంటే అన్నీ వినబడతాయి. మొత్తం ఈ నెల అంతా ఏమనుకున్నారో మొత్తం వినబడతాయి నాకు. కావాలంటే చెప్పమంటే కూడా చెప్తా, ఫోన్ చేసి. నువ్వు ఏమనుకున్నావు చెప్పమంటే కూడా చెప్తా. మరి అప్పుడైనా నమ్ముతారా? ఒక ఆమెకు ఫోన్ చేసి, నేను చాలా దూరంలో వేరే జిల్లాలో ఉంటుంది. హలో అయ్యగారు, ఏమైంది, ఎందుకు ఫోన్ చేసారు అన్నది. నన్ను ఇప్పుడు నువ్వు మనసులో ఏమనుకున్నా చెప్పనా అన్నా. చెప్పు శుద్ధం అన్నది. చెప్పు శుద్ధం అని చెప్పిన. బా, నిజంగా అట్లనే అనుకున్నాను అది మొత్తం. ఇక ఒక ఆయన మా తోటి సేవకుని ఒకళ్ళ ఇంటికి తీసుకుపోయాను. ఆ పాస్టర్ ఏం బట్టి అసిస్టెంట్లు వస్తారు కదా, అట్లా తీసుకుపోయాను. నేను అప్పటి నుంచి ఎవరిని తీసుకోవట్లే, ఒక్కనే పోతా అప్పటి నుంచి. ఆ ఇంట్లో ప్రార్థన బయటకు వచ్చాను. బయటకు వచ్చినాక నువ్వు వాళ్ళ ఇంట్లో ఏమనుకున్నావు అన్నా. కానీ నేను ఏమనుకోలేదని. ఏం కదలని నేను ఎవరు చెప్పాను, చెప్పు ఏమనుకున్నావు. ఏమనుకోలేదేం కాదన్నాడు. నిజంగా చెప్పు, నువ్వేమనుకున్నావు నేను చెప్పనా అన్నా. చెప్పాను. వాళ్ళ ఇంట్లో అమ్మాయి చాలా బాగుంది అనుకోలేదను అన్నా. అవును, నిజంగా నచ్చని అనుకున్నాను. ఈ కళ్ళు ఏం కళ్ళు అమ్మ, పాపపు కళ్ళు అసలు. ఆయన కళ్ళు చూసి మనసులు అనుకుని నాకెట్లా తెలుస్తుంది సార్? నాకు దర్శనం వచ్చింది. ఏం దర్శనం తెలుసా? ఏదైనా తోట కనబడ్డది, చెట్టు కనబడ్డది, చెట్టుకు పాము చుట్టుకొని కనబడ్డది. ఆ పాము చెవులో బుసబుస ఊదుతున్నట్టు కనబడ్డది. అదే అనమాట అర్థం. చెప్తే నిజమే. ఇక అప్పటి నుంచి ఎవరు తీసుకోవాలి బట్టి, చిన్న మంచి వాళ్ళు అయితే తీసుకుపోయినా లాభం ఉంటుంది. నేను తీసుకుపోయి వాళ్ళని జరగొట్టడం ఎందుకు అని ఒక్కరినే వస్తాను. చూస్తున్నారా? ఎవరైనా వస్తానంటవా? ఎవరు దేవుని స్తోత్రం అందాలిగా. మీరు కూడా అమ్మగారిని కూడా తీసుకోకండి. అమ్మగారు తీసుకొచ్చి వాళ్ళ చిన్న వాళ్ళ షీరేని చూస్తారు, వాళ్ళ బీరువాని చూస్తారు, వాళ్ళ సోఫాని చూస్తారు, వాళ్ళ టీవీ చూస్తారు, వాళ్ళ మంచం చూస్తారు. వాటి ధర ఎంత కూడా లెక్కలనే వెళ్ళి ఉత్తనే లెక్కలు చేస్తారు. అసలు ఆ షీర ఎంతది కూడా ఉత్తనే చెప్పేస్తారు. బాగా కట్టుకున్న షీర చాలా బాగుంది, 5-6 వేలు అయితే. 5-6 వేల పాడా 800 ఎమ్మటే అంటే తెలుసా? 5-6 వేల పాడా 800, అది 300 అది అనేటోళ్ళు కూడా అంత. మరి ఏం కళ్ళు అమ్మ, ఈ కళ్ళు ఎందుకు ఆగం చేసుకోవాలి? సేవ తీసుకోబోకెట్టాను. నేనైతే ఎవరిని తీసుకోను. నమ్మండి నమ్మకండి, మీరే చెప్పండి. ఎవరైనా వస్తారు నమ్మెట్టు. ఒక అయ్యగారు అంటారు, అయ్యగారు ఎంతమంది వస్తున్నారు? మేము 4 వస్తున్నాం అంటారు. 4కి భోజనం సిద్ధం చేయడానికి మళ్ళీ చేస్తుంటే, అయ్యా 4 అంటే 4 కాదు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, నేను 4 కలిసి వస్తాను అంటారు. తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, నేను 4 వస్తా ఉంటాను. మళ్ళీ ఆ పాప ఆయన 4కి భోజనం సిద్ధం చేస్తాడు. మళ్ళీ 4కి మరి ఎన్ని కిలోలు వేస్తాడు మటన్ చికెన్ అని. నేను వెంబటే 4 అంటే 4 కాదయ్యా, ఒకసారి తిను ఒక్కరినే అంటాను. లేదయ్యా, 4 అనగానే తిట్టుకుంటూ ఉండరా? ఒక్కడు రాక 4కి భోజనం తయారు చేయాలి ఇప్పుడు. అందుకొరకే నేను ఇప్పుడు సాయంత్రం ఏం తినను. అందుకొరకే మీ ఇంటికి వచ్చినా కూడా మీకేం ఖర్చుగా రాని అని భయపడకండి. వింటున్నారా?
నేను మీటింగ్ పెడతానని సాయంత్రం కొడుకనంటే అయ్యగారట సాయంత్రం వచ్చాట నాకు భయం ఏమవుతుంది, ఏం తింటాడో ఏం చేస్తాడో అంటే ఒక అమ్మన్నది, ఓ అమ్మ మీ ఇంట్లో పొద్దున కొడుకైనా సాయంత్రం కొడుక అయితే అయ్యగారు ఏం తినడం. అమ్మయ్య ఏం తినడా అమ్మయ్య, నేనైతే ఏం చేయాలనుకున్నా. దేవుని స్తోత్రం హల్లెలూయా. నన్ను ఎందుకు పిలుస్తారు అనుకున్నా చాలా మంది. సాయంత్రం భోజనం పెడతాం అన్నమాట. వింటున్నారా? హల్లెలూయా. మీరు కూడా అర్థం చేయండి. వింటున్నారా? ఓ సార్లు సేవ జరగాలో ఉందా? సాయంత్రం బందా చాలా మీ ఇష్టం. నేనైతే బాగుపడ్డట్లా కూడా చెప్తున్నా మీకు. కరుణావాత్సల్యాలు ప్రదర్శించండి. వింటున్నారా? మళ్ళీ మామూలుగా ఉండదు మీ సేవ. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చెప్తుంది. తిమోతికి పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. ఇక్కడ సరిగా ఉపదేశించువాని కానున్న కాడ 3వ వచనం కింద ఫుట్నోట్లో సరిగా విభజించువానిగాను. కొంతమంది అయ్యగారులు అయితే ఒకటే వాక్యం చదువుతారు, మళ్ళీ 2-3 గంటలు వాక్యం చెప్తారు. తెలుసా? చూసాను ఎవరైనా ఎప్పుడన్నా? నేను బైబిల్ కాలేజీలో మాకు టీచర్ మా అయ్యగారు ఒక్కటే వాక్యం చదివినామా 3 నెలలు చెప్పిండు అదే వాక్యాన్ని. 3 నెలలు ఒక్కటే వాక్యం 3 అట్లా విభజించింది అనమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించని 3 నెలలు చెప్పిండు మాకు. మీరేమో 2 గంటలకే ఇంకెప్పుడు బంద్ పెడతాను? ఇవాళ ఒడిసిపెట్టట్లేదు కదా. ఒడిసిపెట్టు కాదు, దేంట్లో ధర పడితే దారి లేదు. ఇప్పుడు దారి బంద్ పెడతాము, అన్ని సుట్టిన్లు అయిపోతాయి. మొత్తం అవసరమైతే మొత్తం క్లోజ్ చేసి ఏసీ పెడతాం. ఎవరికి కనబడదు చెప్పుడు కూడా. వింటున్నారా? ఇంత మంచి మందిరం మాకు సొప్పదంలో కూడా లేదు. ఆర్సీసీ మీకు మాదంతా రేకుల షెడ్డే. అవునా? ఏం అదృష్టవంతులు. కొత్త గ్రామంగా ఉన్న గ్రామం మండలం అయిపోయింది. కొత్త మట్టి రోడ్డు కూడా సరిగా లేనిది మంచిగా అసలు మారిపోతుంది. మొత్తం వచ్చినప్పుడల్లా కొత్తగా కనబడుతుంది. ఎవరు? రఘునాథ్ పాలెం. ఇప్పుడు మీరు కూడా కొత్తగా కనబడాలి. హల్లెలూయా. చదవండి మళ్ళొకసారి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను విభజించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకుంటూ జాగ్రత్త పడము. చాలా మంచిగా వివరించి చెప్పాలి, అర్థం ఏంటంటే చెప్పాలి. వాక్యం సాక్ష్యం అర్థం ఏంటంటే చెప్పాలి. నేను ఒక చోట టక్క చెప్పేసిన సాక్ష్యం. ఆ రాత్రి దేవుడు నాతో అన్నాడు, నువ్వు చాలా తొందరపడి సాక్ష్యం చాలా స్పీడ్గా చెప్పాను, అట్లా చెప్పొద్దు అన్నాడు. అందుకొరకే ఇంకా నేను అంత వాక్యం అర్థం ఏంటంటే చెప్తాను. ఒక్కొక్కరికి నేను ఏది దేవుని దగ్గర నుంచి పొందుకున్నా అది మీకు అర్థం ఏంటంటే చెప్తా. హల్లెలూయా. అందుకొరకే దయ్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి, రోగాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అర్థమైతే ఇక బాధలు పోయినట్టే. అర్థం కాకనే కదా ఫెయిల్ అయ్యేది. మనం ఫెయిల్ అయితేనే కదా ఉద్యోగం రాకపోయేది. అంతే కదా. అర్థమైతే పాస్ అవుతాం, పాస్ అయితే ఉద్యోగం వస్తుంది. ఇది కూడా అంతే. అర్థం కావాలి. చెప్పండి, ఏం కావాలి? ఒక ఆయన ప్రొఫెసర్ వచ్చాడు, వేరే రాష్ట్రం నుంచి వచ్చాడు. ఇంత మంచిగా చెప్పినాక ఎవరు ఎందుకు నమ్మరా అన్నాడు. చెప్పండి, ఇంత మంచిగా చెప్పినాక ఎవరు ఎందుకు నమ్మరు? ఒకసారి కారులో పోతుంటే ఒక ఆయన అడిగాను, నువ్వేమయ్యగారు అన్నాడు. మా పిల్లగాడు బ్యాగ్ పెట్టి డిక్కీలో పెట్టి, అయ్యగారు బ్యాగు వెనక డిక్కీలో పెట్టినా దిగినప్పుడు తీసుకోమన్నాడు. ఆయన నాకేదో బాగా చూసాడు, అడ్డబట్టలేదు నిలబట్టలేదు. ఇదేమయ్యగారు అన్నాడు.
నాకు ఇదే సందనుకొని ఏమో దంచుకొచ్చి చెప్పిన మొత్తం. ఎట్లా సాక్ష్యం సగం జీవితం అది, సగం జీవితం ఇది. ఇప్పుడు చెప్పు యేసుదేవుడు మత మార్పిడా అన్న. ఆయన ఒప్పుకున్నాడు. ఇంత బలమైన సాక్ష్యం ఉన్నాక మేము ఎట్లా కాదంటామని అన్నాడు. అంతే. మళ్ళీ ఆయన ఎవరు ఆర్ఎస్ఎస్ ఇంకేదో వ్యతిరేకం చేసుకోవడానికి వ్యతిరేకం ఉండగా ఆ మనిషి తెలుసా. నేను ఒక్కరిని చెప్తాను లాభం, మీరు అందరూ అట్లా చెప్పాలి. అట్లా చెప్పాలంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశ్రయించిన కాక ఆయన ముఖ కాంతి మా మీద. అంతే. దేవుడు కరుణించినాక ఇక మళ్ళీ నిన్ను కాదనేటోళ్ళు ఎవరైనా ఉంటారా? ఆయన ముఖ కాంతి మీ మీద ప్రకాశించినాక వాళ్ళు మీ ముఖం చూస్తేనే అయ్యగారు అమ్మగారు లాగా ఉంటారు. మీరు చెప్పండి ఎట్లుంటారు? నిన్ను చూస్తే అమ్మగారు లాగా ఉన్నది, ఏ అమ్మగారు అనాలి ఆయన. వింటున్నారా? మిమ్మల్ని బస్సు ఎక్కించడానికి వచ్చి అమ్మగారు జాగ్రత్త పో అనగానే ఇక పక్కన కూర్చున్నామే నువ్వేమమ్మగారు అంటది. ఇప్పుడు నేను ఎట్లా చెప్పాను అట్లా చెప్పాలి. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మను ఆశ్రయించను కాక. నేను ఒకసారి బస్సులో పోతుంటే నిలబడుతుంటే ఆమె ఊకుండా లెక్క కూర్చోన్నది. ఏమో రుణం నేను ఎట్లా తీసుకోవాలని, సీట్ ఇచ్చిందిగా రుణం ఎట్లా తీసుకోవాలని దేవుని దగ్గర అడిగితే ఆమె చాలా బాధల్లో ఉన్నది, కష్టాల్లో ఉన్నది. ఆమెను మందలించి దేవుని గురించి చెప్పాను. మిమ్మల్ని అనాథలుగా విడవను అని రాస్తుంటుంది యోహాను సువార్తలో. నేను మీ వద్దకు వస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడవను. నేను అప్పుడు అన్నా, ఇక అందుకున్నా దాన్ని పట్టుకొని. అమ్మ నీకట ఎవరి దగ్గర ఆధారం లేదట, ఓదార్పు లేదట, భర్త అర్థం చేసుకోలేదట, తల్లిదండ్రులు అర్థం చేసుకోలేదట, అక్కజల్ని అర్థం చేసుకుంటుందంటే అబ్బా సారు నువ్వు కరెక్ట్ చెప్పినావు అన్నది. మొత్తం చెప్పేసిన యేసుప్రభు సంగతి. మా ఇంటి పక్కన గుడి ఉన్నది అన్నది. మరి ఇంకెందుకమ్మా ఆలోచన చేస్తాం? ఇప్పుడు బస్సు దిగడానికి ఇంటి పోగానే గుళ్ళో పోయి ప్రార్థన చేపించుకోన్నా. ఇప్పుడు చెప్పాలమ్మా, ఎవరైనా కనబడితే వాళ్ళు ఉత్తగానే మనం గుర్తుపడతారు. మన ముఖం కాంతితో ఉంటుంది అనమాట. ముఖ కాంతి మన మీద అంటే ప్రకాశిస్తుంది. ఆయన ముఖ కాంతి మన మీద కలిగింది అనుకో. ఇప్పుడు సినిమా యాక్టర్లు అంత నైస్గా ఎందుకు కనబడతారు అనుకున్నావు తెలుసా మీకు? రిఫ్లెక్టర్స్ పెడతారు. ఎండ అంటే ఎండకు అద్దం పెట్టి ముఖాన్ని కొడతారు తెలుసా. ఇటు అటు గింత లొట్ట చెంపలు కూడా పూసి మంచిగా చేస్తారు తెలుసా. అది ఉబ్బకపోతే పల్ల కొడతారు. దాన్ని మేకప్ అంటారు. ఇప్పుడు పెళ్ళప్పుడు మేకప్ వాళ్ళు గుద్దుతారు. కావాలంటే చూడండి. మళ్ళీ నూనెలు ఉంటాయి, ఉబ్బే నూనెలు ఉంటాయి తెలుసా. రాత్రి రాసుకొని పండితే పొద్దున ఉబ్బుతాయి తెలుసా. తెలదా మీకు? తెలుసట. చూసారా కొంతమంది అట్నుంచి ఇట్నుంచి లైటింగ్ పెట్టి ఫోకస్ పెట్టి వాడు సక్సెస్ అయిపోయి పైసలే. మనకైతే ఏం అవసరం లేదు. దేవాన్ని ముక్కు కత్తి మా మీద అంతే. మాట నోటిని చెల్లటం అవసరం అంతే. దేవుడు మీరు అడుగుడు మీకు, వెతుకుడు మీకు అనమాట. ఇప్పటి నుంచి అనాలి. ఏమనాలి? దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన ముఖ కాంతి మా మీద. నాకు 67వ కీర్తన బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే మనం సువార్త నోరు తెచ్చి చెప్పనక్కర్లేదు. అక్కడ రాసలేదా మొదటి వర్షంలో? భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులోని రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మను. అంతే. ఆయన ముఖ కాంతి మా మీద. ఏమైనా మర్చిపోకుండా నెలంతా ఇట్లనే అనుకోండి. నేనైతే అట్లా అనుకొని బయటపడ్డాను. మీరు బయటపడాలని నా బాధ. నేనైతే రేకుల షెడ్లోనే బయటపడ్డా. మీరు ఆర్సీసీ బిల్డింగ్లో ఖచ్చితంగా బయటపడతారు. నాకు నమ్మకం ఉన్నది. హల్లెలూయా. అందుకైతే ఎక్కువ మంది వస్తాయి గారు షిఫ్ట్లు పెడతాడు. పొద్దున షిఫ్ట్, సాయంత్రం షిఫ్ట్ పెడతాడు. ఇప్పటి నుంచి మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. వింటున్నారా అంటే హల్లెలూయా. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకుంటూ జాగ్రత్త పడము. మనం సత్యవాక్యాన్ని కరెక్ట్ చెప్పాలన్నమాట.
దాన్ని కలపొద్దు, చెరపొద్దు. సరిగా ఉపదేశించాలి, విభజించాలి. దాని అర్థం అంతా దేవుని దగ్గర అడిగి తెలుసుకొని చెప్పాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17 చెప్తున్నది, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. 3:17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, నేను మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. చూసిన సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మనని పోలి నడుచుకోవాలి. చూడు, మనం కొంతమంది చూసిన కొంతమంది అమ్మలు తన బిడ్డను తిట్టి, నీకు ఇంత బుద్ధి లేదు, ఆ పిల్ల చూడు ఎంత మంచిగా ఉంటుందో, దాన్ని చూసి నేర్చుకోవే అంటారు. విన్నారు ఎప్పుడన్నా? నన్ను ఎప్పుడు వినలేదా? ఆ పిల్ల చూడు ఎంత మంచిగా ఎంత బుద్ధివంతురాలు ఉంటుందో, దాన్ని చూసి నేర్చుకోరాదే అన్నది వినలేదు ఎప్పుడు? ఉత్తగానే అన్నారా? వాళ్ళు నోరు గులబెట్టి అన్నారా? మీరు వాళ్ళకు దుఃఖం కలిగిస్తే అట్లా ఏడిపిస్తే అట్లా అన్నారు. ఇప్పుడు పౌలు భక్తుడు ఉంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. సరే, నేనే సొక్కము అనుకోవటం లేదు, కానీ అలా నడుచుకునే వారు కూడా ఉన్నారు మీ మధ్యలో. వాళ్ళని గురిపెట్టి చూడండి. నేనే కరెక్ట్, మీరందరూ అబద్ధం చెప్తున్నాను నేను. నన్ను పోలి నడుచుకోండి, లేదా అలా నడుచుకునే వారిని గురిపెట్టి చూసుకుని వాళ్ళలాగా నడుచుకోండి అంటున్నాడు. ఇంకా ఫిలిప్పీ 4:9 అయితే, నా వలన మీరు ఏవి నేర్చుకొని అంగీకరించితరో, నా యందున్నట్టుగా మీరు వేటిని సూచితరో, నా యందున్నట్టుగా వేటిని వింటారో అటు వాటిని చేయండి, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు మరి నన్ను పోలి నడుచుకోండి అంటే అర్థమైంది అదే. నా యందున్నట్టుగా మీరు వేటిని విన్నారో, వేటిని చూసినారో అటు వాటిని మీరు కూడా చేయండి, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడుంటాడు. దయచేసి అసలు చేయకండి. అయిపోయింది. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని. మనం క్రైస్తవులు అంటే లోకానికి మాదిరి మనమే. సేవ చేసే వారికి సేవకుడు మాదిరిగా ఉండాలి. రక్షణ పొందబోయే వారికి రక్షణ పొందిన విశ్వాసులు మాదిరిగా ఉండాలి. మనం చూసి వాళ్ళు మందిరానికి రావాలి. మన ముఖ కాంతి, దేవుడు మనం కరుణించి మనం ఆస్వాదించి మన సమస్యలను పరిష్కారం చేసిందని చూసి రావాలి దేవుని దగ్గరికి. ఇప్పటి నుంచి అలా వచ్చాను కాక ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఏదేమైనా మీకు ఈ నెల చాలా మంచి వర్తమానం ఇచ్చాడు దేవుడు. ఆయన కృప మీ మీద ఉన్నది, ఆయన దయాదాక్షలు మీ మీద ఉన్నాయి. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగా నియమించదను, రక్షించుటకును విడిపించుటకును నీకు తోడైందను. చూసిన దేవుడు మిమ్మల్ని విడవాడు, ఎడబాయాడు. రక్షించడానికి విడిపించడానికి ఎప్పటికీ తోడుంటాడు దేవుడు. పౌలు భక్తుని పోలి నడుచుకోండి, లేదా అలాగ నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం మాదిరిగా ఉన్నవారిని, సేవకులకు సేవకుడు మాదిరిగా ఉండాలి, విశ్వాసులకు విశ్వాసులు, రక్షణ పొందబోయే విశ్వాసులకు విశ్వాసుల మాదిరిగా ఉండాలి, ప్రవక్తలకు ప్రవక్తల మాదిరిగా ఉండాలి, అపోస్తులకు అపోస్తుల మాదిరిగా ఉండాలి, సువార్థికులకు సువార్థికుల మాదిరిగా ఉండాలి, కాపర్లకు కాపరి మాదిరిగా ఉండాలి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం మనం ఇతరులకు మాదిరి, అనగా మనం చూసి వాళ్ళు నేర్చుకోవాలి. వాక్యం బోధించనక్కర్లేదు. మనం ఇంతకుముందు చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరని రాస్తున్నది. కనుక దయచేసి పిల్లలు అసలు చేయకండి. భూమి యొక్క ఉన్నతమైన స్థలాలకు దేవుడు మిమ్మల్ని ఎక్కించండి, పొలముల పంట మీకు తినిపించండి, కొండబండి తేనెను చెక్కుమిక్కేత బండను నూనెను జొరించి మీకు అన్ని రకాల అనుభవాలు దేవుడు చేశాడు. ఒకవేళ ఇవ్వకపోతే అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను, నీకు నేను కృతజ్ఞతావసలు చెల్లించుటకై. మీకు అర్ధరాత్రి మేలుకు వచ్చినప్పుడు ఒక 5-10 నిమిషాలు కృతజ్ఞతలు చెప్పండి. ఇప్పటి నుంచి దేవుడు మీతో మాట్లాడి మీతో సహవాసం చేసి మిమ్మల్ని కరుణించి మిమ్మల్ని ఆశ్రయించి తన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపజేయను గాక. సైన్యములకు అధిపతి హెలా సెలవిచ్చిన సత్యమును అనుసరించి తీర్పు చూచుడి, ఒకరినొకరు కరుణావాత్సల్యము చూపుకోండి అంటాడు. సత్యాన్ని అనుసరించే దేవుడు
ఎవరిని దీవించమనడో, ఎవరిని ఆశ్రయించమనడో, ఎవరిని హెచ్చరిక చేయమనడో, ఎవరిని గద్దించమనడో, ఎవరిని ప్రేమించమనడో, అలాగ మనం సత్యాన్ని అనుసరించే తీర్పు తెచ్చాలి. మన ఇష్టం వచ్చినట్టు తీర్పులు తెచ్చకూడదు. తీర్పు తెచ్చే మనుషుడా నువ్వు ఎవడైనా సరే, నువ్వు నిరత్తరుడు విన్నావు, ఏ విషయంలో ఎదుటివని తీర్పు తెచ్చున్నావు, నీకు నువ్వే నేరస్తుడు అని తీర్పు తీసుకొనిస్తున్నావు అని రాసింది. కరుణా వాత్సల్యాలను ప్రదర్శించండి, అంతేగాని అనవసరమైన తీర్పులు, కష్టాలు నష్టాలు తెచ్చుకుని తీర్పులు తెచ్చకూడదు. సత్యాన్ని అనుసరించి తీర్పు తెచ్చాను. నువ్వు ఏమి అనాలనుకున్నావో దేవుడు అదే అనుకున్నాడు, అది నీ ద్వారా అనిపించాడు. అట్లుండాలి. దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షిణ్యం నీ మీద ఉన్నాయి. దేవుడు నన్ను కరుణించాలి, దేవుడు నన్ను ఆశ్రయించాలి అని ముఖ్యంత మంది ప్రకాశింపజేయాలి అనుకోండి. ఇప్పటి నుంచి నీతిమంతుల నీరు జ్ఞానాన్ని గురించి వర్షించబోతున్నది. వారి నాలుక న్యాయాన్ని ప్రకటిస్తుంది. నీతిమంతులుగా ఉండండి. మీ నాలుక జ్ఞానాన్ని ప్రదర్శించేలాగా, ప్రకటించేలాగా, వర్షించేలాగా జాగ్రత్త పడండి. మీ నాలుక న్యాయాన్ని ప్రకటించేలాగా జాగ్రత్త పడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కలేని పనివానిగాను, సత్యవాక్యం సరిగా ఉపదేశించని నీవే దేవునికి కనబరుచుకుంటూ జాగ్రత్త పడు. దేవుని దగ్గర ఏం తప్పు చూడని రీతిగా ప్రవర్తించాలి, తప్పు పట్టలేని రీతిగా నువ్వు ప్రవర్తించాలి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. ఇంత గొప్ప కృప దేవుడు నీకు ఇచ్చి, నీకు ఇత్తడి ప్రకారంగా ఎవరు పడగొట్టజాలని నిన్ను, నీ ప్రజలను, నిన్ను నీకు అప్పగించిన కుటుంబాన్ని, నిన్ను నీ వంశాన్ని, నీ భార్య వంశాన్ని, నీ వంశాన్ని, నీ కోడల వంశాన్ని, నీ అల్లుడి వంశాన్ని, దేవుడు నీకు అప్పగించిన సంఘాన్ని, ఎంత గొప్ప కృపలు, ఎంత ఆశ్చర్యకరమైన మాటలు. ఒప్పుకుందాం, చెప్పుకుందాం, తీర్మానం చేద్దాం. దేవా ఇప్పటి నుంచి నేను, నాకు పొలముల పంట తినిపించింది. దేవా నన్ను దేశం యొక్క ఉన్నతమైన స్థలాలకు ఎక్కించింది. దేవా కరుణావాత్సల్యం ప్రదర్శించమన్నది. నా చుట్టూను ఇత్తడి ప్రకారంగా నియమించడం కొరికే, ఎవరు పడగొట్ట జాలని రీతిగా నేను స్థిరపడటం కొరికే, ఎవరు పడగొట్ట జాలని రీతిగా దేవుని స్థిరపరచబోతున్నాడు. ఎవరి తరం కాదు నేను పడగొట్టడం, ఎవరి తరం కాదు. దేవుని కృపని మీద ఉన్నది, దేవుని దయాదాక్షిణ్యం మీద ఉన్నాయి. ఇక్కడి ప్రాకారంగా నియమించబడబోతున్నావు. నిన్ను, నీ ప్రజలను, నీకు అప్పగించిన ప్రజలను ఎవరు పడగొట్టజాలరు. నిన్నొక్కనే కాదు, నీకు అప్పగించిన కుటుంబాన్ని, నీకు అప్పగించిన పిల్లల్ని. నా పిల్లలు ఏమైపోతారో, నా భర్త ఏమైపోతాడో, నా భార్య ఏమైపోతారో భయపడుతున్నావేమో. నీ కుటుంబాన్ని, వంశం, నీకు అప్పగించిన పని ఏమైపోతుంది? ఏం కాదు. దేవుడు స్థిరపరచబోతున్నాడు, ఇత్తడి ప్రాకారంగా చేయబోతున్నాడు. ఎవరు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నియమించబోతున్నాడు. అవును, 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 అవును. రే బాబా బాబా రే షబా రే బరే 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 బరే. వెల్ 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 వెల్. అవును, అవును, అవును. ఒప్పుకుందాం, ఒప్పుకుందాం. అవును ప్రభువా, దేవాను మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించుగాక. నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయుగాక. అవును, తీర్మానం చేయండి, తీర్మానం చేయండి, తీర్మానం చేయండి. దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షిణ్యం నీ మీద ఉన్నాయి. అవును, 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 అవును. ఒక అమ్మ ఎడమ భాగంలో నొప్పితో బాధపడుతుంది. అయితే ఆమెలో కొన్ని లోపాలను సరి చేసుకుంటే ఇప్పుడే తన శరీరంలో ఉన్న ఎడమ భాగంలో నొప్పులన్నీ మాయమైపోతాయి. నీ లోపాలను సరి చేసుకోవాలి. ఒక సహోదరి పేరు ఉన్నది కానీ చెప్తే ఆమెకు కొద్దిగా సిగ్గులాగా, బాధలాగా అందరూ ఆమె వైపు చూస్తారు. కనుక నేను చెప్పదలుచుకోలేదు. కొన్ని విషయాల్లో బాగా కృంగిపోతున్నది. అయితే దేవుడు ఈరోజు ఆమె వాక్యం ప్రకారం ఉంటాను తీర్మానం చేసుకుంటే మాత్రం దేవుడు బలపరుస్తాడు. ఈ రోజున్న వాక్య ప్రకారం ఉంటాను దేవా అని తీర్మానం చేసుకుంటే మాత్రం దేవుడిని బలపరచబోతున్నాడు. అవును, ఒకతను 40 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయనకు చంచలమైన స్వభావం, స్థిరంగా ఉండడు. కొద్దిసేపు బలం తెచ్చుకుంటాడు, కొద్దిసేపు మళ్ళీ కుంగిపోతాడు. అయితే
నువ్వు దేవుని హృదయాన్ని గ్రహించి నడుచుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను స్థిరమైన మనస్సు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని హృదయాన్ని గ్రహించి నడుచుకోవాలి. అప్పుడు నీ దేవుడిని స్థిరపరచు. ఇప్పుడేమో కొద్దిసేపు బలంగా ఉంటూ కొద్దిసేపు బలహీనంగా ఉంటావు. అదే దేవుని ఆలోచన ప్రకారం నడవటం అభ్యాసం చేసుకో. ఇప్పటి నుంచి నువ్వు స్థిరపడబోతున్నావు. ఇప్పటి నుంచి నువ్వు దేవుడిని నువ్వు గొప్ప చేయబోతున్నావు. ఒక అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. నీకు దర్శనం ఇవ్వబోతున్న దేవుడు. లోబడితే నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఒక అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమెకు దేవుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఆ దర్శనానికి లోబడితే ఆమెకు స్వస్థత కలగబోతున్నది. ఈ కొడుకులు కొంతమంది సువార్తకు వెళ్ళమన్న స్థలాలకు వెళ్ళకుండా అశ్రద్ధగా ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, వెళ్ళమన్న స్థలానికి వెళితే వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఈ కొడుకులు కొంతమంది దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళకుండా అశ్రద్ధ చేస్తున్నారు. కానీ ఇప్పటి నుంచి వెళ్ళమన్న స్థలానికి వెళితే మాత్రం ఆశ్రయించబడబోతున్నారు. అవును, ఒప్పుకోండి, తీర్మానం చేద్దాం. దేవా, నువ్వు చెప్పిన స్థలానికి వెళతానయ్యా, నన్ను క్షమించు. నన్ను వెళ్ళలేదు, నిర్లక్ష్యం చేసిన, అశ్రద్ధ చేసిన తీర్మానం చేయండి. దైవజనులు ముందుకు నడిపిస్తారు. అలాగే ఉన్నాను. దయచేసి అందరం అదే విధంగా లేచి నిలబడి ధ్యానపూర్వకంగా కళ్ళు మూసుకుందాం.